श्रीशैलेश दयापात्रं दीपत्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य शरणो शरणं प्रपद्ये माता पिता युवतयकास्तनया विभूतिः सर्वं यतेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रीकुलं प्रणमामि मूर्धना भूतं तरस्य मगधाप्रियपट्टणाद श्रीभक्तिसारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकाल यतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னம் திருவாய் மொழிப்பிள்ளை தான் உபதேசித்த நேர்தன்னின் கடியை தனவாது சொல் மனவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஆழ்வார்களேற்றம் அருளிச் செயலேற்றம் தாழ்வாதுமின்றி அவைதாம் வளர்த்தோர் ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் பையமறிய பகர்வோம் வாய்ந்து. స్వామి మనవాళమౌని విశతవాక్షికామణి అని చెప్పి ఆయనకి వైభవం చెప్తారు. ఆ స్వామి ఆళ్వారు నక్షత్ర క్రమమేమి అవతార క్రమమేమి వాళ్ళు ఏ ఊర్లో అవతారం చేసాడు ఆ విషయాలను, దాని తర్వాత తిరువాయుడికి వ్యాఖ్యానం ఎలా వచ్చింది అనేది, శ్రీవచన భూషణ సారాంశమేమి, శ్రీవచన భూషణ వైభవం ఏమి, ఇదంతా చెప్పుకోవాలని ఆళ్వార్లకు అరుళిచ్చేలకు వ్యాఖ్యానం రాసిన ఆ ఆచార్యుల వైభవం చెప్పుకోవాలని ఉపదేశ రత్నమాల అనే ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. దానికి ముందు స్వామి రామానుజుల వారే తిరువరంగనాథుడు ఆయనకి సకల కైంకర్యాలు చేసి, ఆ సకల కైంకర్యం చేసి ఆయన చేసిన అదే పద్ధతి ప్రకారమే ఆయన పునరవతారమాగుండే స్వామి మనవాళమాముని అదే ప్రకారం కైంకర్యం చేసి ఆ నంబెరుమాలకి ఆచారుడు అయిపోయాడు. అంత వైభవం మనవాళమామునికి. అయితే ఆయనకి అంత వైభవం ఉన్నా కూడా ఆళ్వార్లు అనుగ్రహించిన ఆ 4000 దివ్య ప్రబంధమేమి, దాని తర్వాత వాళ్ళకి ఆచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానమేమి, దీనికంతా పరిపూర్ణంగా లోకానికి అందరూ తెలిపించాలని చెప్పి దానికని ఈ పాసురం 34వ పాసురం ఆళ్వార్గలేట్రం అరుளிச் செயலேற்றம் தாழ்வாதுமின்றி அவைதாம் வளர்த்தோர் ஏழ்வாரும் உய்ய அவர்கள் செய் வியாக்கியைகள் உள்ளதெல்லாம் పయ్యమరియ పగర్వోం వాయింది అని చెప్పి ఈ పాసురం. ఈ పాసురంలో ఆళ్వారు వైభవం ఏమి, వాళ్ళు అనుగ్రహించిన అరుళిచ్చే వైభవం ఏమి, అది కాకుండా దాంట్లో ఏ కొరత లేదు, వైభవమే పూర్తిగా ఉండదు ఆ పాసురాలకి అని చెప్పుకొని దాన్ని పెంచారు కదా. ఏమంటే మనవాళమాముని ఈ పాసురం అనుగ్రహించేది ముందు ఆళ్వార్లు పాసురాన్ని అనుగ్రహించారు. అనుగ్రహించినా కూడా వాళ్ళు లోకానికి ప్రచారం చేశారంటే లేదు. ఆ ప్రచారం చేయకుండా ఉండే దానివల్ల ఇది లోకమంతా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే దానికి ఏం చేయాలా, దానికోసం ఆచార్యులు అవతారం చేసి, ఆచార్యులు ఎట్లా అవతారం చేశారంటే ఏ కొరత లేకుండా అవతారం చేశారు. కొరత అంటే ఏంటి స్వామి అంటే వాళ్ళకి వైభవం అనేది, ఓ ఆళ్వార్లు బ్రాహ్మణులు కాదు, 4వ వర్ణం 3వ వర్ణాలు ఈ ప్రకారం అవతారం చేశారు కదా, వాళ్ళ పాత్రం తీసుకోవచ్చా అని లేకుండా వేదం తమిషేతమారు ఆ వేదాన్ని అట్లనే ద్రావిడ వేద రూపంగా అనుగ్రహించారు కదా. అందువల్ల ఇట్లాంటి వీళ్ళ ఆచారుడు బ్రాహ్మణులుగా ఉంటా కూడా అయితే
నమ్మాళ్ళవారి తిరువడిగా మనం ఉండాలా అని చెప్పి అభిప్రాయంలో ఆ విధ కొరత లేకుండా దాన్ని వైభవాన్ని లోకమంతా ప్రచారం చేశారు. ఏ లోకం 7 బారం ఉయ్యారు, 7 లోకాలకు ప్రచారం చేశాడు. ఎట్లా ప్రచారం చేశాడంటే వ్యాఖ్యాత మార్గం, ఆళ్వార్లు పాసురాలు దానికి పైన ఆళ్వార్లు పాసురాలు చెప్తే కూడా దానికి వ్యాఖ్యానం అర్థం తెలుసుకోవాలి కదా. ఆయన ఏం చెప్పారని ఆ వ్యాఖ్యానం ద్వారా ఈ లోకమంతా ఈ 14 లోకాలకి ప్రచారం చేసేట్టుగా చేశారు. ఆ విషయాన్ని ఎట్లా చేశారు, ఎలా చేశారు చెప్తామని ఈ 34వ పాసురంలో స్వామి మనవాళ్ళ మామని అనుగ్రహించారు. దీన్ని లాస్ట్ కాలక్షేపం దగ్గర దగ్గర 4 రోజుల పైన అయిపోయింది. ఆ లాస్ట్ కాలక్షేపంలో దగ్గర ఆ పాసురంలో సగం పాసురానికి ఉండే వ్యాఖ్యానం మనం అనుభవించాము. ఆళ్వార్గలేట్రం అరుళిచ్చైలేట్రం తాళ్వాదిమిండ్రి అబదాం పలర్థోర్ ఇంతలో మనం అనుభవించాము. దాని తర్వాత ఇంక మీద 7 బారం ఉయ్య அவர்கள் செய்த వ్యాఖ్యైகள் உள்ளதெல்லாம் வையமறிய பகர்வோம் வாய்ந்து అని చెప్పి ఈ ప్రకారం చెప్పాలి. అయితే దీనికి ముందు ఏం చూసామంటే దీంట్లో లోక ఉజ్జీవనం కోసం ఆచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాలు, ఆ వ్యాఖ్యానాలకు అర్థమేమి, ఆ వ్యాఖ్యానాలు ఒక్కటి కూడా పూర్తిగా తెలిపించాలని చెప్పి తెలిపించారు కదా. దాని ఉండే వైభవం 8 వైభవాలు చెప్తారు. దివ్య ప్రబంధానికి 8 వైభవాలు లాస్ట్ కాలక్షేపంలో మనం చూశాను. ఏమేమి వైభవం అంటే భగవద్గీత పరమమాయ్, విలక్షణమాయ్, దాని తర్వాత భోగ్యమిమాయ్, సుచూకమిమాయ్, జ్ఞాతృభ్య సకలార్థ ప్రతిపాదకమమాయ్, ఈశ్వర ప్రీతి హేతువుమాయ్, సంసార విచ్ఛేదకమాయ్, శీఘ్ర ప్రదప్రదమాయ్ ఇరుక్కై అని చెప్పాడు. అట్లయితే ఇంత వైభవం ఉండాలి దీనికి అని చెప్పాడు. దాని తర్వాత దీన్ని పెంచాలంటే, ప్రచారం చేయాలంటే ఆళ్వార్లు చేశారంటే చేయలే. ఆళ్వారు ప్రబంధాన్ని, ఆళ్వారు అనుగ్రహించిన ఆ ప్రబంధానికి ఉండే అర్థాన్ని ఆళ్వార్లు ప్రచారం చేసి చేయలేదు. అయితే దానికి తప్ప ఏం చేశారు, మనం ఒక పాసులు మనం అప్పుడప్పుడు చెప్తా ఉంటాము. వాంతిగడం சோலை மதிலரங்கர் வன்புகள் மேல் ஆண்டதமை மரகலாயிரமும் ఈంట మొదల్తాయ్ షడగోపన్ వైంబాల్ వలర్త ఇదత్తాయి రామానుజన్ చెప్తాం కదా. అట్లయితే కనింది తిరువాయిమిడి కానీ, నాలాయన దివ్య ప్రబంధం కానీ కనింది ఆళ్వాళ్ళు. అయితే దాన్ని పెంచింది ఎవరంటే స్వామి రామానుజుల వారు. ఎందుకంటే తిరువాయిమిడి మనకి ఇచ్చేరే కానీ అయితే ఆయన పెంచరా, ఇచ్చేసి పోయాడు. అంతేగాని అదంతా ఆయన సేవించాలో అదే సేవించేసి పోయారు. దాని తర్వాత వాళ్ళ పాసురానికి అర్థాన్ని తెలుసుకొని దానికి వ్యాఖ్యానం అంతా లోకానికి ప్రచారం చేయాలి కదా. అదంతా ఎట్లా చెయ్యాలా, ఉపన్యాసం ద్వారా చెయ్యాలా, కాలక్షేపం ద్వారా చెయ్యాలా. అదంతా ఆళ్వార్లు చేశారంటే చేయలా. అదన్నీ ఆళ్వార్లు చేయలా. అదన్నీ ఎవరు చేసింది, రామానుజు ప్రారంభించి రామానుజు ద్వారా అది జరిగింది. ఎట్లా జరిగింది, దివ్య ప్రబంధాన్ని ఎట్లా స్వామి పెంచారు. అది కాకుండా దివ్య ప్రబంధానికి ఉండే వ్యాఖ్యానం, దానికి ఉండే అర్థాలు ఎట్లా పెంచారంటే చాలా వైభవంగా పెంచారు. ఎందుకంటే దీనికి ఆళ్వార్లుకుండే వైభవం ఏమి, దానికన్నా ఆళ్వారు అనుగ్రహించిన అరుళిచ్చైలకున్న వైభవం ఏమి, దాని తర్వాత ఆ అరుళిచ్చైలకుండా ఉన్న వ్యాఖ్యానాలు దానికున్న వైభవం ఏమి, ఇదన్నీ తెలిపించాలని చెప్పిదా, పూర్తిగా ప్రచారం చేయాలని చెప్పిదా వాళ్ళు కంకణం కట్టుకున్నారు ఆచార్యులు. ఆ ప్రకారం అయితే దాంట్లో మొదట చేసింది ఎవరంటే స్వామి రామానుజుల వారు. అట్లయితే నారదముని చేయలేదా, చేసాడు. మెలయగత్తాళ్వార్ కీడయగత్తాళ్వార్ అని చెప్పి ఆయన 2 అల్లుళ్ళు, ఆ 2 అల్లుళ్ళని పెట్టుకొని బాగా ప్రచారం చేశాడు. అయినా కూడా అది చాలా, అది పూర్తిగా కాలేదు. ఎందుకంటే
అప్పుడు వ్యాఖ్యానం అనేది పూర్తిగా రాల. వ్యాఖ్యానం అనేది కాలక్షేప ప్రక్రియలో ఉండిందే కానీ ఒక పుస్తకం ద్వారా వచ్చిందంటే రాల. పుస్తకం ద్వారా వచ్చింది స్వామి రామానుజ పీరియడ్లోనే. అందువల్ల పూర్తి అయిన ఒక ప్రచారం అనేది రామానుజ ద్వారా అని చెప్పింది. మనం సామాన్యంగా 3 ప్రమాణాలు ప్రధానంగా తీసుకుంటాము. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రధానం, శబ్ద ప్రమాణం అని చెప్పి 3 తీసుకుంటాం కదా. దీంట్లో వేదాలన్నీ ప్రమాణమై అని చెప్తారు. ఏమంటే ప్రమాకరణం అంటారు. ప్రమాకరణం అంటే ఏంటి? మన బుద్ధికి, మన బుర్రకి అది పూర్తిగా తెలుసుకోవాలి కదా, అదే ప్రమాకరణం. అట్లయితే ఆ ప్రమాకరణం తెలుసుకోవాలంటే దానికి 3 వైభవం తెలుసుకుండాల. వక్తృవైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం, ప్రతిపాద్య వైలక్షణ్యం, 3 వైభవాలు. ఇదంతా లాస్ట్ కాలక్షేపంలో చెప్పినట్టుగా గుర్తు అయినా కూడా నాకు చాలా రోజులు అయిపోయిన తర్వాత కొంచెం డౌట్గానే ఉంటుంది. మళ్ళీ చెప్తాను, ఇది తప్పేం లేదు. వక్తృవైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం, ప్రతిపాద్య వైలక్షణ్యం. వక్తృవైలక్షణ్యం అంటే ఏంటి? ఎవరు అనుగ్రహించారు అటైతే ఏమి? ఆ తిరువాయుమని అనుగ్రహించింది స్వామి నమ్మాళ్వార్. ఆ నమ్మాళ్వార్ ఏంటి? ఆయన వక్త అని పేరు. ఆ వక్త అంటే అట్లాంటి వక్త దివ్య ప్రబంధం అనుగ్రహించారు కదా. అప్పుడు ఆ దివ్య ప్రబంధానికి వక్త నమ్మాళ్వార్. ఆ నమ్మాళ్వార్ వైభవం ఏమి? ఇది ఒకటి. రెండోది ప్రబంధ వైలక్షణ్యం. అటైతే పాసురాలు ఉన్నాయి కదా, నమ్మాళ్వార్ అనుగ్రహించే తిరువాయుమడి 4000 దివ్య ప్రబంధం ఉన్నాయి కదా. ఆ ప్రబంధానికి ఉండే వైభవం ఏమి? ఇది రెండోది. మూడోది ప్రతిపాద్య వైలక్షణ్యం. దివ్య ప్రబంధం వల్ల ఎవరిని చెప్తారు? చెప్పేది ఎవరు? శ్రీమన్నారాయణ కదా. ఆ శ్రీమన్నారాయణ వైభవం ఏమి? ఈ 3 తెలుసుకోవాలి. వక్తృ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం, ప్రతిపాద్య వైలక్షణ్యం. అటైతే ఆ వక్తృ అంటే వక్త, అటైతే ఎవరు అనుగ్రహించారో వాళ్ళ వైభవం, ఏం అనుగ్రహించారో ఆ దాని వైభవం, ఎవరిని గురించి చెప్పారో ఆ దాని వైభవం. అటైతే నమ్మాళ్వారి వైభవం, 4000 దివ్య ప్రబంధ వైభవం, శ్రీమన్నారాయణ వైభవం. ఇది 3 తెలుసుకుంటారు. ఆ 3ను ఆళ్వారికి ఏ విధమైన కొరత లేదు, వైభవం బాగానే ఉంటుంది. దివ్య ప్రబంధానికి ఏ విధ కొరత లేదు, వైభవం బాగానే ఉంటుంది. భగవంతుడికి ఏ విధ కొరత లేదు, వైభవం బాగా ఉండదు. అయితే ఇదంతా మీరు చెప్పేదాని వల్ల భగవంతుడి వైభవమా? భగవంతుడు వైభవం ఉండాలి. ఆ వైభవాన్ని బాగా పెంచి 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 ఒకటి ఉంది అనుకోండి, దాన్ని 10గా పెంచేది. 10గా పెంచి అని చెప్పి ఎవరు ఆచారాలు ఇస్తున్నారు. అట్టయితే భగవంతుడికి స్వాభావికంగా వైభవం లేదు, ఆచారాలు పెంచుతున్నారంటే కాదు కాదు. ఆయనకి 100 వైభవాలు ఉండాలి. దాంట్లో 100 వైభవాలు ఉంటే కూడా తిరువాయుముడి ఉర్క సేవిస్తూ ఉంటే ఆ వైభవం కనిపించదు. దాని అర్థం తెలుసుకోవాలి కదా, దాంట్లో ఏం తాత్పర్యం చెప్తుంది తెలుసుకోవాలి కదా. దానిగా వ్యాఖ్యానాలు, ఆ వ్యాఖ్యానం చేసింటే ఆ వ్యాఖ్యానం తెలుసుకున్నామంటే ఓ భగవంతుడికి 100 వైభవం ఉండాలి అని చెప్పి అది అన్ని తెలుసుకోవటానికి మనకి అవకాశం దొరకదు. లేకపోతే తిరువాయుముడి అతే బయటేట అట్టే చూసామనుకోండి, ఏంటండి ఏదో రావడి భాషలో ఏదో పాటలు ఉంటుంది అంతే అని చెప్పి అనుకుంటారు. అట్లా కాదు, ఒక్కొక్క దీనికి ఒకటి ఉండేది. సరే స్వామి, అదంతా ఆళ్వార్లు ఈ వైభవాన్ని పూర్తిగా చంపలేదా? వాళ్ళన్ని ప్రచారం చేయలేదా? ఒక్కొక్క ఊరికి పోయి చేయలేదంటే చేయలే. మధుర కవి వాళ్ళు చేసాడు, అది ఒక్క ఊరికే చేశాడు. మధురలో పోయి చేసాడే కానీ మిగతా ఊరికి ఎన్ని செய்யும் అరియయంబగేన్ వందమిళ్ శటకోపనరులయ్యే అని చెప్పి మనం చూస్తున్నాను. 8 దిక్కులను ఆయన వైభవం చెప్పబోదని చెప్పాడు. అయితే పూర్ణత్వం లేదు. అది కాకుండా ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అంటే మధుర కవి వారికి ఆచారణ పీరియడ్కు దగ్గర దగ్గర 3500 సంవత్సరాలు తేడా.
కలియుగం పుట్టిన తర్వాత 42వ రోజు స్వామి నమ్మాళ్వారి అవతారం. కలియుగానికి ముందే స్వామి మధురగవి ఆళ్వారి అవతారం. అయినా కూడా ఇన్ని ఉన్నా కూడా ఆ ప్రచారం అనేది పూర్తి కాలేదు. మధ్యలో 3500 సంవత్సరాలు ప్రబంధమే కనబీకనే పోయింది. నాదమునికి వచ్చే ప్రబంధాన్ని తీసుకొచ్చారు. అట్లా ఉన్నప్పుడు ఈ ప్రకారం ఉండాలి కదా. అందువల్ల వాళ్ళు ఏ విధమైన ప్రచారం చేయలేదు. ఏం చేశారు? వాళ్ళు అవతారం చేశారు, దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత వాళ్ళు బయలుదేరి సేవకుడు పోయి చేరిపోయాడు. దాని తర్వాత ఎవరైనా చెప్పాలి కదా, ఆళ్వారికి ఇంత వైభవం ఉండాలి, ప్రబంధానికి ఇంత వైభవం ఉండాలి, ప్రబంధంలో చెప్పే ఎంపెరుమాన్ శ్రీమన్నారాయణకి ఇంత వైభవం ఉండాలి చెప్పాలి కదా. జనానికి తెలవదు కదా. సరే స్వామి, ఆళ్వారు ఎందుకు స్వామి చెప్పలేదు? వైగి ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ వీళ్ళు ముగ్గురు వచ్చారు కదా. వాళ్ళ ముగ్గురు ఏం అంతేం ప్రచారం చేయలేదంటే చేసాడు. అయితే ఈ ముగ్గురికి ఒక శిష్యుడు ఉన్నాడు, తిరుమేషి ఆళ్వార్. ఆయనే ప్రచారం చేసాడు, ఏదో చేసాడు. ఆ తిరుమేషి ఆళ్వారికి ఒక శిష్యుడు ఉన్నాడు, కనికన్నని పేరు. అతను ప్రచారం చేశాడు. అయినా కూడా ఎన్ని సంవత్సరాలు తేడా, 3500 సంవత్సరాలు కదా కదా. అందువల్ల అది ఫలించదు. దాని తర్వాత నమ్మాళ్వారికి మధురగవి శిష్యుడుగా ఉన్నాడు. నమ్మాళ్వారికి మధురగవి శిష్యుడుగా ఉన్నాడు. అయితే శిష్యుడుగా ఉన్నాడే కానీ అప్పుడు కూడా ఏమైపోయింది, 3500 సంవత్సరాల తేడా వచ్చేసింది. ఆయన ప్రచారం ఈ దేశం ఒకటే, ఈ తమిళనాడు దేశం ఒకటేనే ఆయన ప్రచారం ఉందే కానీ బయట ఊరికి పోవడం. అదే ప్రకారం కులశేఖర ఆళ్వార్, ఆయనకి శిష్యుడు ఎవరే లేదు, ఆయన ఒకటే కులశేఖర ఆళ్వారికి. దాని తర్వాత అయితే ఆయన అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. తిరిగినా కూడా ఈ ప్రకారం ఈ ఆచారాలు చేసేవాళ్ళు చేశారంటే చేయలేదు. సరే స్వామి, పెరియాళ్వారు ఉన్నాడు స్వామి, మధురకు పోయాడు, శ్రీవిల్లిత్తు పోయాడు. ఈ రోజు శ్రీవిల్లిపుత్తూరు గోపురం అనేది పెరియాళ్వారు కట్టింది కదా. అందువల్ల ఆయన ఉన్నాడంటే ఆయనకు ఒక కూతురు ఉండింది, గోదాదేవిని పేరు. ఆ గోదాదేవి పెట్టుకొని బాగా ప్రచారం చేసి ఉండొచ్చు. 5 సంవత్సరాలు అయితే పెళ్లి చేశాడు, రంగనాథుడికి పెళ్లి చేశాడు. దాంతో ఆయనది పోయింది. ఆయన ఏమి ఉపదేశము ప్రచారము ఏం చేయలే. దాని తర్వాత తొండరపడి ఆళ్వారు ఉంటారు స్వామి అంటే, ఆ తొండరపడి ఆళ్వారు ఎవరితో మాట్లాడరు. తొండరపడి గారు ఎట్టున్నారంటే, తొండరపడి ఆళ్వార్ ఎవరితో మాట్లాడేది ఎందుకంటే ఆయనకి అంత మాత్రం ఆయన శ్రమపడిండాడు. ఏదో ఒక దేవత, ఆ దేవత దగ్గర ఆయన పూర్తిగా ఆయన మనసిచ్చేసి ఎంతంత శ్రమపడాలనో శ్రమపడ్డాడు. అందువల్ల ఎవరితో మాట్లాడేది లేదు. అందువల్ల ఆయన ప్రచారం చేయాల. తిరుప్పానాళ్వారు స్వామి, తిరుప్పానాళ్వారు ఉన్నారంటే ఎవరిని చూడరు, ఎవరిని చూస్తారు, ఎవరిని చూడరు. ఎందువల్ల ఆళ్వార్ల వల్ల వీళ్ళ వైభవాన్ని ఆళ్వార్ల వల్ల ప్రబంధ వైభవము, ప్రబంధ వక్తగా ఉండే ఆ తిరువాయుమడి వైభవము, దాని తర్వాత ఎంపెరుమాన్ అనే శ్రీమన్నారాయణ వైభవము చెప్పడానికి వాళ్ళు కుదరరు కాబట్టి అందువల్ల ఏం చేయాలా, కాలం అట్నే పోతుంటే పోయింది. దాని తర్వాత లోకానికి తెలిపించాలి కదా. తెలిపించాలంటే ఎట్లా తెలిపించాలా? ప్రబంధానికి ఉండే వైభవం ఏమి, ప్రబంధకర్తగా ఉండే ఆళ్వారు వైభవం ఏమి, ఆ ప్రబంధంలో చెప్పిన శ్రీమన్నారాయణ వైభవం ఏమి, ఇదన్నీ చెప్పాలంటే ఎంతనో ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన వాళ్ళ కాలం. అప్పుడు ఈ వైభవాన్ని 1కి 10గా చెప్పాలి కదా. 10గా చెప్పాలంటే నేను ఏం చెప్తున్నాను బాగా తెలుసుకోండి. అట్టయితే ప్రబంధంలో వైభవం లేదు, శ్రీమన్నారాయణ వైభవం లేదు, వీలుగా 10గా చెప్తున్నానంటే లేదు, 100 వైభవం ఉండాలి. అయితే దాన్ని 10గా చెప్పాలని వీళ్ళు అభిప్రాయం ఉంటే అంత వైభవం దివ్య ప్రబంధానికి ఉండాలి, అంత వైభవం ఆళ్వార్లకు ఉండాలి, అంత వైభవం శ్రీమన్నారాయణకు ఉండాలి. అందువల్లదా వాళ్ళకి చెప్పాలని చెప్పి మన పూర్వాచారులు చేశారు. అదంటే ఏమి, ఆళ్వార్లే దేవుడు. మొదటిగా వీళ్ళు చెప్పారు కదా, తేము మట్టరియేన్ కురుగు నంబి పావినిన్నే చేయి పాడి తిరువనే, ఆళ్వార్లే దేవుడు. అంతని అయితే ఈ దివ్య ప్రబంధం అనేది
సంస్కృత భాషకి సమానంగా, సంస్కృత శాస్త్రానికి సమానంగా ఈ దివ్య ప్రబంధం ఉండాలి, తీసుకురావాలి కదా స్వామి. సంస్కృతానికి సమానం కాదు, దానికన్నా ఇంకా గొప్పది, దానికన్నా ఇంకా గొప్పది. ఎట్లయితే ద్రావిడ భాషని పెట్టుకోనిదా సంస్కృత భాష వచ్చిందని అడిగింది చెప్పలా. సంస్కృత భాష ముందుగా ఉండింది, ద్రావిడ భాష తర్వాత. ద్రావిడ భాష అంటే రెండు భాషలు ఎప్పుడూ ఉండేది. అయితే దివ్య ప్రబంధం అనేది సంస్కృత వేదాన్ని చూసుకొని ఆ సంస్కృత వేదంలో ఏం చెప్తుందో అదిగా ద్రావిడ భాషలో స్వామి నమ్మాళ్వారు అనుగ్రహించారు. అంటే సంస్కృత భాష కన్నా ద్రావిడ భాష గొప్పదిని ఎలా స్వామి చెప్తారు, ఎట్లా చెప్తారు? ఇది మూల తెలుసుకోవాలి. అందువల్ల సంస్కృతవాదికి మొదట ఏం చెప్పారు, సంస్కృత భాష అనే ఆ ద్రావిడ ఆ సంస్కృత వేదానికి సమానంగా ద్రావిడ వేదం ఉందని చెప్పాను. దాని తర్వాత లేదండి సమానం కాదు, కొంచెం గొప్పదే ఇది ద్రావిడ వేదం చెప్పాను. ఎట్లా స్వామి, ఎలా స్వామి ఆ ప్రకారం వస్తుందంటే ఆ ప్రకారం పెంచారు. ఎట్లా పెంచారంటే ఆ పెంచిన దాని వల్ల ఎట్లా వెనకాల చెప్తాను. పెంచిన దాని వల్ల స్వామి నమ్మాళ్వారు ఏదో ఒక జాతి, తిరుమంగియాళ్వారు ఏదో ఒక జాతి, అదంతా తీసుకురావచ్చంటే భగవద్ అనుగ్రహం ప్రధానమే కానీ మిగతా ఏం ప్రధానం కాదు. అప్పుడు ఈ ప్రకారం పెంచుకొని వచ్చారు. భక్తృ వైలక్షణ్యం ఏమి, ప్రబంధ వైలక్షణ్యం ఏమి, అదే ప్రకారం ఉండే ప్రతిపాద్య వైలక్షణ్యం ఏమి, మూడు పెంచారు. పెంచిన తర్వాత ఇదంతా ఎట్లా పెంచారు, వలర్తోను పెట్టినారు. ఆళ్వాగలేట్రం అరుళిచ్చయలేట్రం తాళ్వాదిమిండ్రి అవైదాం వలర్తోర్. వలర్తోర్ అంటే ప్లూరల్. అట్లయితే ఒకరిద్దరు కాదు, చాలా మందిలో ఆచార పురుషులు అంత పెంచుండారు, ఒక్కరే పెంచారు. అందువల్ల మనవాళమావని ఈ పాసురంలో మీరు పాసురం చూస్తూ రావాలా. ఆ పాసురంలో తాళ్వాది మిండ్రి అవైతాం వలర్తోర్ అని ఎత్తున్నారు. వలర్తోర్ అంటే చాలా మందిలో దీన్ని పెంచుతారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. సరే స్వామి, అట్లయితే ఎట్లా పెంచారు, ఎలా ప్రచారం చేశారు, ఎలా ఈ అనుభవాన్ని లోకమంతా స్ప్రెడ్ చేశారు అంటే వాళ్ళు మొదట వ్యాఖ్యానం ద్వారా చేశారు. రెండోది వ్యాఖ్యానం ఒకటే కాదు, ఆళ్వార్ల వైభవమే అది పెంచారు. మూడవది భగవంతు వైభవమే అది పెంచారు. అందువల్ల ఒకటిగా ఉండే ఈ విషయాన్ని 10గా చేశారు. 10గా చేశారంటే వీళ్ళు చేశారే స్వామి, దాంట్లో లేదు అనుకోబాకండి. ఎందుకోసం లేదు, మూడోసారి చెప్తున్నా ఇదే విషయాన్ని. ఓ వీళ్ళుగా చేసేయండి. కొంతమంది చెప్తారు చూడండి, స్వామి ఆయనకి మాటలు బాగా వస్తుందండి, ఆ మాటల వల్ల ఆయనకుంటే వైభవం చెప్తున్నారండి అని చెప్తారు. అట్లా కాదు ఇది, అట్లా కాదు ఇది. ఎంతనో వైభవాలు ఉన్నది, దాంట్లో 10 వైభవాలు మీరు చెప్తున్నారు, నిర్ణయించారు. అందువల్ల వాళ్ళు వ్యాఖ్యానం ద్వారా పూర్తిగా చేశారు. అందువల్ల ఏழ்వాரும் உய்ய, ஏழ்வாரும் உய்ய, ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த వ్యాఖ్యைகள் உள்ளதெல்லாம் వైయమరియ పగర్వం వాయిందని చెప్పారు కదా. అట్లయితే ఆ శబ్ద లోకాలు 7 లోకాలు, 7 లోకాలు శబ్ద దీపవాసి అని చెప్తారు. వాళ్ళందరూ ఈ వ్యాఖ్యాన్ని ఆళ్వార్ పాత్రను పొందుకొని తీసుకొని ఆనందంగా ఉంటారు. 14 లోకాల్లో ఉండే అండకటాకాలు పూర్తిగా పెంచుకోవాల. అధికత్రం కాదు, ఈ లోకం పూర్తిగా భగవద్ అనుగ్రహమేమి, ఆచార్య కటాక్షం ఏమి, ఆ వ్యాఖ్యాన పద్ధతి ఏమి, ఇదన్నీ తెలుసుకోవాలా అని చెప్పిదా. అందువల్ల మనం పాసురం సేవిస్తాం కదా, తిరువాయుమని సేవిస్తాము, తిరుపావ సేవిస్తాము, తిరుపల్లాన్ని సేవిస్తాము. ఎన్ని సేవించినా కూడా ఆనందంగానే ఉంటుంది. అయితే దానికన్నా ఆనందం ఇది తెలుసా, ఆ వ్యాఖ్యాన్ని సేవించేది చాలా ముఖ్యం. వ్యాఖ్యాన్ని సేవించాలా స్వామిని తెలుసుకోవాలా. వ్యాఖ్యాన్ని సేవించి ఆ వ్యాఖ్యానంలో ఏం చెప్పాడు తెలుసుకొని మనం ఆ పాసురాన్ని మనం సేవించామంటే ఇంకా ఆనందం అనేది 10 times ఎక్కువ అయిపోతుంది, 10 times ఎక్కువ అవుతుంది. అంటే వ్యాఖ్యానానికి అంత బలం. ఇప్పుడు డైరెక్ట్ గా తిరుపావ చేయించినప్పుడు మనకు దాని అర్థం తెలుస్తుందా? అది మన తెలుగు వాళ్ళు ఈ భాషని ద్రావిడ భాష అర్థం కాలేదండి అంటే అది ఆ వ్యాఖ్యానం చదివేసి అంటే ఎట్లా
ఒక కాలక్షేప ప్రక్రియలో మనం వినాల, ఒక పెద్దవాళ్ళ దగ్గర వినాల. వినిన తర్వాత ఓ ఒక్కొక్క శబ్దానికి ఈ అర్థం వస్తుంది అని చెప్పి తెలుసుకున్నామంటే అప్పుడు ఆ శబ్దం వచ్చినప్పుడుదా ఇంత వైభవమా ఈ పాసరానికి, ఇంత వైభవమా ఈ పాసరానికి అని తెలుసు కదా. అప్పుడు గోదాదేవికి ఇంత వైభవం ఉండాలి, నమ్మాళ్ళవారికి ఇంత వైభవం ఉండాలి, ఆ గోదాదేవి అనుగ్రహించే తిరుపావికి ఇంత వైభవం ఉండాలి, నమ్మాళ్ళవారు అనుగ్రహించే తిరువాయుడికి ఇంత వైభవం ఉండాలి అని చెప్పి మనకు తెలుస్తుంది కదా. ఇది తెలిసిన దాని వల్ల ఏమవుతుందంటే ఓ మనకి ఆనందం ఉండాలి, ఈ ఆనందం లోకమందరికి రావాలి. అదిదా ఏళ్పారు లోకంలో ఉండేటోళ్ళు అందరూ తెలుసుకోవాలా అని చెప్పి ఏమంటే లోకంలో ఉండేటోళ్ళు అంటే ఏం స్వామి, ఇది పుట్టింది ద్రావిడ దేశంలో, అయితే పెరిగింది భారతదేశంలో, అయితే ఇంకా లోకం అంటే 14 లోకాలు తెలుసుకోవాలి, 14 లోకాలు తెలుసుకోవాలి. 14 లోకాల్లో ఈ ద్రావిడ దేశ భాష ఉంటుంది స్వామి అంటే తెలిపించాలా. ఆ తెలిపించాలనేది ఎందుకోసందా ఆచారులు అవతారం చేసిన దానికే. ఆళ్వార్లు మూల గ్రంథాన్ని ఇచ్చేసిపోయారు, అయితే వాళ్ళు అంతేమి స్ప్రెడ్ చేయలేదు. ఆ మూల గ్రంథానికి వ్యాఖ్యానం అనుగురించి దాన్ని పద్ధతి మూలంగా ఎట్లంతా స్ప్రెడ్ చేయాలో అట్లంతా దాన్ని పూర్తిగా వైభవాన్ని చెప్పుకోవాలి లోకమంతా. అది చేసింది ఎవరంటే ఆచారం. దానికిదా ఒక పాసనం ఒకటి, ఊడి దూరం ఉలగముయ్య உம்பர்களும் கேட்டுய்ய அன்பினாலே வாடியனும் பூதம்பேய் பொய்யமாறன் மடிசையர்கோன் பட்டபிரான் மந்தவேந்தன் கோடியர்கோன் தொண்டர்துகள் பாணன் போதை குலமுனிவன் கூறிய நூலோதி வீதிவாடியன வருந்திரளை வாழ்த்து வார்த்த மலரடி என் சென்னைக்கு மலர்ந்த பூவேனே. ఇది ఇది నిత్యానుసంధానం, ఇది ఉండదు, ఇయల్ శాస్త్రం అంటాడు. ఆ ఇయల్ శాస్త్రం లాస్ట్ లో వచ్చేది ఇది. అందువల్ల అక్కడ ఏం చెప్తున్నా అంటే ఆ దీంట్లో ఈ కలియుగంలో ఒకటే కాదు, చతుర్యుగంలోనూ తెలుసుకోవాలంటారు. ఇది కలియుగం 4వ యుగం, కృతయుగమేమి, త్రేతాయుగమేమి, ద్వాపర యుగమేమి, కలియుగమేమి, 4 యుగాలను తెలుసుకోవాలా. అది మాత్రం కాదు, ఈ లోకం ఒకటే కాదు, 14 లోకాలు తెలుసుకోవాలా. ఆ 14 లోకాలు ఉజ్జీవనం కావాలంటే ఏమి, ఊడిదురం ఉలగయ్య ఉంబర్గలం కేట్టుయ్య. ఉంబర్గల్ అంటే ఆకాశంలో ఉండే దేవుడు, ఆకాశంలో ఉండే ఉంబర్గల్ అంటారు. ఉంబర్గల్ అంటే ఏంది, ఇదంతా మీరు రాసి పెట్టుకోవాలి. అంటే కొన్ని ద్రావిడ శబ్దాలకంతా తెలుగులో రాసి పెట్టుకుంటే మనకి బాగా అర్థమైపోతుంది. అప్పుడు చెప్పారు స్వామి మర్చిపోయారంటే లాభం లేదు, అందుకే రాసి పెట్టుకోవడం. ఉంబర్గల్ అంటే ఏమి, పైకి ఆకాశంలో ఉండే దేవతలు, పరదేవత కాదు, సామాన్య దేవతలు. ఆ దేవతలంతా ఏమని ఉజ్జీవనం కావాలా, వాళ్ళకి ఉజ్జీవనం కావాలా. దేవలోకంలో ఉండే దేవతలు వాళ్ళకి ఉజ్జీవనం కావాలా. ఆ ఉజ్జీవనం కావాలంటే ఏం చేయాలా, ఈ 4000 పాసురాన్ని ఎవరంతా సేవించుకుంటా వస్తారో ఎట్లా సేవించుకుంటూ వస్తారు, వీధియారవరు வாழ்த்து వార్త మరడి. వీధిలో అంటే పెరుమాళ్ పొరపాడైతే ఆ పొరపాటుకు ముందు 4000 దివ్య సేవాకాలం జరగద్ది గోష్ఠి, వాళ్ళు సేవించుకుంటా వస్తారు కదా. ఒక్కొక్క వీధి దూరం సేవించుకుంటా కదా. ఎక్కడంతా పెరుమాళ్ ఏం చేస్తారో అక్కడంతా ఆ వీధిలో పాసురాలు సేవించే ఒక అలవాటు అనేది మన శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉండాలి. అట్లాంటి పాసురాలు సేవించుకుంటూ వస్తారు కదా, సేవించుకుంటూ వచ్చిన వాళ్ళని మనం సేవించాలి. ఆ వచ్చిన వాళ్ళని మనం సేవించాలి కదా. సేవించి ఏం చేయాలా, నువ్వు పల్లాండు ఉండాలి. మన వాళ్ళకి ఏం చేయాలా, పల్లాండు అని చెప్పి ఆ గోష్ఠికి మనం పల్లాండు సేవించాలి. పల్లాండు సేవించేసి అట్లయితే ఎక్కడంతా పొరపాడవద్దు అక్కడంతా. అయితే ఆ దివ్య ప్రబంధ గోష్ఠి బాగుండాలా, ఆ దివ్య ప్రబంధ గోష్ఠి ఎప్పుడు ఉండాలా, ఆ దివ్య ప్రబంధంలో కొరత లేకుండా ఉండాలా, ఆ దివ్య ప్రబంధ వైభవం బాగా పొందుకోవాలా అని చెప్పి చెప్పుకుంటా ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు తిరువడి నాకు తీసుకొచ్చి నా శిరస్సు మీద పెట్టుకుంటాను. శిరస్సు మీద పుష్పం పెట్టుకోవాలి కదా. ఆ పుష్పం అవుతుంది, ఏం కావాలా, ఎవరంతా 4000 దివ్య ప్రబంధం గోష్ఠిని సేవిస్తారో సేవించేటోళ్ళు తిరువడి
ఆ తిరువడి నా శిరసు మీదే పుష్పం పెట్టుకున్నట్టు ఆ తిరువడిని పెట్టుకుంటాను. ఎన్ చెన్నికి మలంద పూడే, నా శిరసు మీద పూర్తిగా పెట్టినాను. ఇప్పుడు ఇది ఎట్లా అయింది తెలుసా? సేవించే గోటిలో ఉండే తిరువడి కాదు, ఆ గోటిని సేవించే తిరువడి. ఆ తిరువడి నా నా శిరస్సు మీద ఉండే పుష్పం అనుకొని ఆ పుష్పంగా ఆ తిరువడి పెట్టుకుంటా అని చెప్పి ఇది చెప్తాను. ఎందుకోసం చెప్తా అంటే అట్లాంటి వైభవం దేనికి? ఈ 4000 திவ்ய பிரபந்தாనికి. అందువల్లதான் உம்பர்களும் கேட்டு అది కాకుండా கேட்டு ஆறார் வானவர்கள் செவிக்கினிய செஞ்சொல்லே, கேட்டு ஆறார் வானவர்கள் காட்டித்தன் கனைகடல்கள் கடுநரகம் புகழழித்த வாட்டா செம்பெருமானை வளங்குருகூர் செடகோபன் பாட்டாய தமிழ் மாலை 1000 கேட்டு ఆరారు వానవర్గల్ చెవిక్కినియ సెంజోళ్ళు ఏం చెప్తారు కదా, అట్లాంటి వైభవం దీనికి. దీనికి 10 వైభవం చెప్పాను కదా. ఏమేం మళ్ళా చెప్తాను చూడండి. భగవదేగ పరమాయ్, విలక్షమమాయ్, భోగ్యమమాయ్, సుశూకమమాయ్, జ్ఞాతవ్య సకలార్థ ప్రతిపాదకమమాయ్, ఈశ్వర ప్రీతి హేతువుమాయ్, సంసార విచ్ఛేదకమాయ్, శీక్కల ఫలప్రదమాయ్ ఇరుక్కై. ఇదంతా మనం లాస్ట్ కాలక్షేపంలో దగ్గర ఈ విషయానికి 2 కాలక్షేపం చూసినాము. దీంట్లో అంత వైభవం దీనికి. దాని తర్వాత ఎన్ చెన్నికి మలనందపూరి కేట్టు ఆరారు వానవర్గల్. ఈ పాసనం ఎక్కడ తెలుసా? తిరువామిడి 10వ పత్తు 6వ తిరువామిడి కడాపాసనం. కడాపాసనం అరుள் பெறுவார் అడియార్థం, అడియనే ఎరుకనే స్టార్ట్ చేసే పాసనం. ఆ పాసనంలో ఈ పాసనం కడాపాసనంలో ఏమిటే, ఈ లోకం మట్టం కాదు, ఈ లోకం ఒకటే కాదు. ఎక్కడ స్వామి? నిత్యశూరులు ఈ తిరువామిడి వినేసి స్వామి మళ్ళా సేవించండి అంటారు. మళ్ళా సేవించండి వాళ్ళకి అర్థం కాలేదని చెప్తారంటే అట్లా కాదు, ఆనందంగా ఉండదు. ఆనందంగా ఉండదు. మీరు ఎన్నిసారి సేవించినా వాళ్ళకి చాలండి తృప్తి అయిపోయింది అని చెప్తున్నారంటే లేదు. కేట్టు ఆరారు వానవర్గల్. ఆర్ఆర్ అంటే వాళ్ళకి తృప్తి లేదంట. తృప్తి లేదంటే 2 విధాల తృప్తి లేకుండా ఉంటుంది. బాగలేదంటే తృప్తి లేకుండా ఉంటుంది. బాగుంది అనుకోండి మళ్ళా చెప్తా ఉండాలా. తృప్తి అయిపోయిందంటే ఇంక చెప్పాల్సిన లేదు. తృప్తియే కాలేదండి మళ్ళీ చెప్పండి అంటారు కదా. అట్లాంటి వైభవం దేనికి? ఈ తిరువాయిమడికి. కేట్టు ఆరారు వానవర్గల్. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమంటే, ఎవరంతా దీన్ని వింటారో, ఎవరంతా వాళ్ళు సేవిస్తారో వాళ్ళే నిత్యశూరులు ఈ లోకంలోనే. అప్పుడు మనం తిరువాయిమని సేవిస్తున్నామంటే నిత్యశూరులకు ఉన్న వైభవం ఇక్కడ సేవించేటోళ్ళకి వస్తుందంట. ఆళ్వార్ పాసనం ఇది. అందువల్ల తిరువాయిమని సేవిస్తున్నారంటేనే వాళ్ళకి అంత గౌరవం ఇవ్వాలంటారు, వాళ్ళు సేవించాలంటారు. ఇప్పుడు మనం చూసాము, వాళ్ళు సేవిస్తే వాళ్ళని ఎవరు సేవిస్తారో వాళ్ళు తిరువడి నా శిరస్సు మీద ఉందో పుష్పం చెప్తారు కదా. అంత వైభవం దీనికి. అట్లాంటి వైభవం. అటైతే అరుణిత్యలు సేవిస్తేనే ఉజ్జీవనం. అది మాత్రం కాదు, ఆ భగవంతుడు గురించి చెప్తుంది కదా, అది ఉజ్జీవనం. వ్యాఖ్యానికి అంత వైభవం. అటైతే మనకేమంటే కొన్ని మందిని ఏమనుకుంటారు, వీళ్ళంతా వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఎందువల్ల అనుగ్రహించారంటే వీళ్ళకి ఏదో దొరకద్దండి. కొన్నిసార్లు కాలక్షేపం చెప్తే ఏదో సంభావన ఇస్తారు. కొన్నిసార్లు కాలక్షేపం చెప్తే ఏదో ఇంత వైభవం ఇనుకుండా ఆయన వైభవం గురించి చెప్పుకుంటారు. కొన్నిసార్లు కాలక్షేపం చేస్తే నాకు మంచి దొరకద్దండి చేస్తారు కదా. ఇప్పుడు అదే ప్రకారం పూర్వాచారులు వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా, కాలక్షేపం చేశారు కదా, ఉపన్యాసం చేశారు కదా. ఏదో వెనకటి ఏదో దొరకద్దేమో అని చెప్పిన దానివల్ల కాదు. వాళ్ళకి ఏదో వైభవం వస్తుందేమో దానివల్ల కాదు. ఖ్యాతి లాభ భూజ అంటారు. దాని గురించి ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. தாழ்வாதுமின்றி அவதாம்பரத்துவம் இப்படி விலட்சணான ஆழ்வார்களுடையவும் விலட்சண பிரமாணங்களான அருள்செய்களுடையவும் வைபவத்தை அவித்யலேசம் இன்றைக்கு இருப்பதொரு படிதானத்தை வர்ப்பித்துக் கொண்டு ஒருகை. அதாவது பத்ரு வைலட்சணத்திலே ஆதல், பிரபன்ன வைலட்சணத்திலே ஆதல், பிரதிபாத்திய வைலட்சணத்திலே ஆதல் உள்ளதொண்டையும்
சங்கோசியாமல் ஒன்று பத்தாக்கி உரப்பித்துக் கொண்டு ததேகபரராய் போர்கை ஆயித்து அவர்கள் தாழ்வாதும் என்கிறவர் ஆகையாலே ஆய்த்து இவற்றையும் தாழ்வாதுமின்றிக்கு வளர்த்தார்கள் என்று ஏதத் வர்த்தகரானவருடைய பாகுல்ய மிருக்கும்படி இனி அவை வளர்த்தாரா இருக்கிறவர்கள் தான் வியாக்கியமுகனை வாய்த்து இவற்றை பரப்பித்துக் கொண்ட போது ஆகையாலே ஏழ்வாறும் உய்ய அவர்கள் செய் வியாக்கியைகள் உள்ளதெல்லாம் வையமறிய பகர்வோம் வாய்ந்து என்று அத்தை அருளி செய்கிறாள். இத்தாலே ஏழ்வாறும் உய்யாவது இவற்றால் உய்யலாம் என்றும் உளவுய்ய உம்பர்களும் கேட்டு என்றும் சொல்லுகிறபடியே சர்வலோகத்தில் உள்ளவரும் செவிக்கினிய சொஞ்சொல்லை கேட்டு உஜ்ஜீவிக்கும்படியே அவற்றுக்கு மூல பிரமாணங்களான அருளி செயல்தான் இருப்பது. அப்படியே அடிவொத்தி தியாதி லாபாதி நிரபேட்சாத் ஆகார யுக்தராயிருக்கிற இவர்களும் அதன் சீரிய அர்த்தங்களை எல்லாரும் அறிந்து உஜ்ஜீவிக்கும்படி பரம பிரயோஜனைக பரையாலே ஏழ்வாறும் போய் அவர்கள் உரைத்தவர்கள் தாம்பாடி செய்யவரை தன்னுடைய சென்று அடியிலே அருளிச்செய்தபடியே ஆப்திக்குடலாக வேத தார்த்தங்களையும் அனுவிதானம் பண்ணிக்கொண்டு அர்த்த பிரதானம் பண்ணுகையாலே முக்கிய சமமான பிரமாணமாய் அத்தாலே சர்வலோக பரிகிரகத்தையும் உடைத்தாய் సర్వరకం ఉజ్జీవన హేతువాయి ఇరుక్కం. ఇంతవరకు ఏం చూస్తాం. దీంట్లో ఖ్యాతి లాభాది నిరపేక్షత్వాద్ అని చెప్తారు. ఖ్యాతి లాభాది నిరపేక్షత్వాద్. స్వామి నేను చెప్తున్నాను, నేను వ్యాఖ్యానం అనుగ్రహిస్తున్నాను, నాకు ఏదైనా డబ్బులు ఇస్తారా, నాకు ఏదైనా వైభవం చెప్తారా, లేదు వెనకడికి నాకు ఏదైనా చేస్తారా, ఇట్లాంటి అభిప్రాయంతో చేశారా అంటే లేదు, ఇలాంటి అభిప్రాయంతో చేయలేదు. 4 డబ్బులు వస్తుందనియో, 4 వచ్చి నన్ను సేవిస్తారండి, పెద్ద విద్వారండి ఈయన ఆయన కాళ్ళ పోయి పడండి, ఆయన తిరుగుని పట్టుకోండి అని అనుకోనియో, నాకేదో వైభవం వస్తుంది అనుకున్నాను, వాళ్ళు చేశారంటే లేదు. అప్పుడు ఎందుకోసం చేశారు? దేన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెయ్యాల్సిన పద్ధతి ఉంటే ఆళ్వారు పాసరం లోకమంతా ప్రచారం చేయాలి, ఆళ్వారు వైభవం లోకమంతా తెలిపించాల, భగవంతుడి శ్రీమన్ నారాయణ వైభవం అదన్నీ లోకమంతా అందరూ తెలుసుకోవాలా. ఆ అభిప్రాయంతో చేసేదే కానీ ఏదో 4 డబ్బులు దొరకద్దు, నన్ను గురించి వైభవం చెప్తారు, అది కాకుండా నా వైభవాన్ని లోకమంతా పోద్ది, అభిప్రాయం కాదు. ఏమంటే దీంట్లో ఆళ్వారు పాత్రలో ఆశ్చర్యమైన అర్థాలు ఉండాలి. అది అందరూ తెలుసుకోరు కదా, అది అందరూ తెలుసుకుందానో వెళ్తామే ఉజ్జీవనం దొరుకుతుంది. జీవనం అంటే ఈ లోకంలో ఆనందంగా ఉండేది, ఉజ్జీవనం అంటే ఆ లోకం శ్రీవైకుంఠంలో ఆనందంగా ఉండదు. ఆ ఉజ్జీవనం దొరకాలి కదా, అది ఒకే ప్రయోజనం కోసమే వీళ్ళు వ్యాఖ్యానం అనుగ్రహించేది కానీ ఏదో వీళ్ళకి ఏదో దొరకద్దని కాదు. అందువల్ల ఆళ్వారు పాత్రాలు అర్థాన్ని పెట్టుకొని లోకమే ఏమవ్వాల, ఉజ్జీవనం కావాలి. లోకమన్నీ ఉజ్జీవనం కాదు, ఇది ఒకటే ప్రయోజనం, మిగతా ఏ ప్రయోజనం లేదు. అప్పుడు ఆళ్వారు పాసురానికి వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆచార్యులు ఏ ప్రయోజనం కోసం వ్యాఖ్యానం అనుగ్రహించారు అంటే ఒకే ప్రయోజనం, లోకమంతా ఉండే జనాలు ఉజ్జీవనం కావాలా, అందరూ శ్రీవైకుంఠం పోవాల, ఆ భగవంతుడి కైంకర్యం చెయ్యాల. ఆ ఒక ప్రయోజనం ఒకటే కానీ వేరే ప్రయోజనం లేదు. అటైతే ఆళ్వార్లు వైపు అవతార క్రమం వేరు, ఆచార్యులు అవతార క్రమం వేరు. అయితే ఆళ్వార్లకి అవతారం ఎందుకంటే వేదం అనే సంస్కృత భాష ఉన్నది, ఆ సంస్కృత భాష వేదాన్ని ద్రావిడ భాషలో తీసుకురావాలా. స్వామి ఎందుకు స్వామి ద్రావిడ భాషలో తీసుకురావాలా? సంస్కృత భాషలో ఉంటే ఏమి ఏం శ్రమం ఏం లేదే. ఇప్పుడు మేమంతా తెలుగు వాళ్ళు, ఇప్పుడు తెలుగు భాషను తీసుకురావచ్చే, ఆ పక్క పోతే మలయాళం ఉంటుంది, మలయాళ భాషను తీసుకురావచ్చే, ఇటు పోతే కన్నడ ఉంటుంది, కన్నడ భాషను తీసుకురావచ్చే. అది ఎందుకు స్వామి ద్రావిడ భాషను తీసుకురావాలంటే ద్రావిడ భాష ఒకటే సంస్కృతానికి సమానంగా ఉండే భాష అని చెప్పి పెద్దవాళ్ళు నిర్ణయించారు. ద్రావిడ భాషకి ఏ రోజు అనే కాలం లేదు, సంస్కృత భాషకి
ఏ రోజు పుట్టిందనే కాలం లేదు. అందువల్ల రెండు కళ్ళు, రెండు కళ్ళు. అందువల్ల శరీస్వామి రెండు కళ్ళుగా ఉండొచ్చు, ద్రావిడ భాషకి వైభవం ఉండొచ్చు. ముందుగా వేదం వచ్చేసింది కదా, వేదం వచ్చిన దాని తర్వాత ఆ సంస్కృత భాషను తెలుసుకొని వేదం తెలుసుకుంటే ఏమి, అదెందుకు ద్రావిడ భాషగా ట్రాన్స్లేట్ ద్రావిడ భాష తీసుకొచ్చి ఇది అది రెండు తెలుసుకోవాలంటే ఎందువల్ల స్వామి? ఒక భాష ఉంటే చాలదంటే రెండు కావాలా? ఎందువల్లని చెప్తాను. సంస్కృత భాష అనేది మనకి పూర్తయిన అర్థం ఇస్తుంది, అంటే మనకు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. దాంట్లో కన్ఫ్యూజ్ లేదు. దాంట్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉండదంటే సంస్కృత వేదంలో ఏమీ లేదు. అయితే చదివేటోళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కన్ఫ్యూజన్ ఉండినట్టు వాళ్ళు ఒక అభిప్రాయం వాళ్ళకి వచ్చేస్తుంది. అలాంటి శబ్దాలు ఆ వేదంలో పెట్టేశారు. వేదం ఆ ప్రకారం వేదానికి అందరూ తెలుసుకోవాలా, అందరూ ఉజ్జీవనం కావాలి, ఇది వేదం అభిప్రాయం. అప్పుడు ద్రావిడ వేదానికి అభిప్రాయం అదే అభిప్రాయమే అయినా కూడా అది సులభంగా చెప్తుందంటే చెప్పదు. దానికి ఉండే వేదానికి ఉండే జ్ఞానమేమో ఆ జ్ఞానం ప్రకారం పెద్దదిగా చెప్పద్ది, మనకి అర్థం కాదు. స్వామి ఈ దానికి ఈ అర్థమా అర్థమా ఏమంటే ఒకే శబ్దానికి 4-5 అర్థాలు ఉంటుంది సంస్కృత వేదానికి. వాళ్ళు తగినట్టు తీసుకుపోతారు. అలాంటి ఒక కొరత అనేది ద్రావిడ భాష వేదంలో లేదు. ఇదిదా ద్రావిడ భాషకి ఉండే వైభవం సంస్కృత భాష ఉండే వేదానికి లేదని చెప్పేదానికి రీజన్ ఏమంటే ఇద్దా, దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అట్టయితే ఆ వేదమే కన్ఫ్యూజన్ దగ్గర చెప్పిందా? లేదు, వేదంలో కన్ఫ్యూజన్ లేదు. చదివేటు వాళ్ళ దగ్గర కన్ఫ్యూజన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉండాలి. ఒకే ఒక మాట చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఏదో నేను రాసుకుంటా ఉంటాను, రాసుకుంటా ఉన్నప్పుడు పేనాతో రాస్తున్నాను, అది ఇంకి పేనాతో రాసుకున్నప్పుడు ఈ ఇంకి అయిపోయిందో ఏమో, నేను కదిలిసి చూస్తున్నాను, అది రాలా. అట్ట పక్క ఒక టేబుల్ ఉన్నింది, అక్కడ ఒక స్వామి ఉన్నాడు. ఆ స్వామి దగ్గర అది తీసుకురా అని చెప్పాను. నేను పేనా అని చెప్పాల, అది తీసుకురా అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ స్వామి ఏం చేశాడు, ఆ టేబుల్ మీద రబ్బర్ ఉండాది, పేనా ఉండాది, పెన్సిల్ ఉండాది, స్కేల్ ఉండాది, ఇంకా ఏదేదో ఉండాలి, పేపర్లంతా ఉండాలి. ఆయన ఏం చేశాడు, అది తీసుకురా అని చెప్పాను కదా, తీసుకురా అని చెప్పిన తర్వాత ఆయన పెన్సిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. నేను చెప్పాను, ఏంటి స్వామి నేను పేనా కదా నేను అడిగాను, ఎక్కడ నువ్వు పేనా అని అడిగావు, అది తీసుకురావని చెప్పావు కదా, అది తీసుకురావంటే ఏం తీసుకురావాలా? పెన్సిల్ అయినా అదే కదా, స్కేల్ అయినా అదే కదా, పేనా అయినా అదే కదా, అదే ప్రకారం రబ్బర్ అయినా అదే కదా. అదే అనే శబ్దానికి అన్నిటికీ దానికి సంబంధం ఉంటుంది కదా. అప్పుడు సంబంధం ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పి ఉండాలా? పేనా తీసుకురా అని చెప్పి ఉండాలా. ఆ ప్రకారం చెప్పకుండా అది తీసుకురా అని చెప్పావు కదా, అప్పుడు అది తీసుకురా అని చెప్పినప్పుడు నేను పెన్సిల్ తీసుకొచ్చాను, ఇప్పుడు నాకు తప్ప? ఇది వేదం, ఇది సంస్కృత వేదం. అయితే అదే ద్రావిడ వేదం అయితే ఈ కన్ఫ్యూషన్, అయితే వేదంలో ఈ కన్ఫ్యూషన్ లేదు. మనం చదివిన తర్వాత మన దగ్గర ఆ కన్ఫ్యూషన్ వస్తుంది, వేదంలో లేదు. మనం సరిగ్గా తీసుకోవాలి కదా దాన్ని. ఏ అభిప్రాయంలో వేదం చెప్పిండది, నేను ఏ అభిప్రాయంలో అది తీసుకురా అని చెప్పాను అర్థం చేసుకోవాలా. ఆ అర్థం చేసుకునే ఆ జ్ఞానం అనేది మనకి తగ్గిపోయిన తర్వాత ఏమవుతుంది, పేనా తీసుకొచ్చేది వల్ల పెన్సిల్ తీసుకొచ్చేసాం. ఇది సంస్కృత వేదానికి ఉండే తేడా. అదే సంస్కృత వేదం సరిగానే చెప్పద్ది, దాంట్లో ఏ కన్ఫ్యూషన్ లేదు. అయితే ఇంకా దానికన్నా ఇంకా గొప్పతనం ఏంటంటే ద్రావిడ వేదం అదేం చేస్తుందంటే పేనా అని డైరెక్ట్గా చెప్పేసేది, పేనా అని డైరెక్ట్గా చెప్పద్ది. సరే స్వామి, అట్టయితే సంస్కృత వేదం ఎందుకు పేనా అని చెప్పాలా? చెప్పిండొచ్చు కదంటే అన్ని దేవతలకు గురించి సంస్కృత వేదం చెప్తా ఉంటుంది. ఏవోడు బ్రహ్మ ఏమి, శివుడు ఏమి, కుబేరుడు ఏమి, ఇంద్రుడు ఏమి, అగ్ని ఏమి, వాయువు ఏమి,
వీళ్ళందరూ దేవుడికి వైభవం చెప్తానే ఉంటుంది. అయితే అలాంటి అందరూ దేవుడికి వైభవం చెప్పే ఒక పద్ధతి అనేది ద్రావిడ వేదంలో ఉండదు. ఇప్పుడు మనకి ఏది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ద్రావిడ వేదం. అంటే వేదంలో కన్ఫ్యూషన్ చెప్తారని అడగబాకండి. వేదంలో కన్ఫ్యూషన్ లేదు. అయితే కన్ఫ్యూషన్ గా మనం తీసుకుంటున్నాము. అందువల్ల ఆ ప్రకారం ఉండే దీనికన్నా స్పష్టంగా పేనా అని చెప్తుంది కదా, శిలయినాలు ఇలంగై చెట్ట దేవని దేవనావా అంటే రాముడుదా దేవాది దేవుడు, ఆపదాం ఉపకర్తారం దాతారం సర్వసంపదాం లోకాపిరామం శ్రీరామం భూయో భూయో నమాం జగం అని చెప్పారు కదా. తొండరముడి గారు వారు చెప్తాడు, ఆ రాముడే దేవుడు. అది మాత్రం కాదు, నిండ ఆదిప్పిరాన్నిక్క మట్ర దైవం నాడుదిరే అని చెప్పి నమ్మాడు వారు చెప్తున్నారు. ఇదంతా ఆ సంస్కృత వేదంలో పూర్తిగా కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది. అందువల్లదా ఆ సంస్కృత వేదానికన్నా ద్రావిడ వేదం ఒక లెవెల్లో గొప్పతనం పూర్తిగా ఉండాలని చెప్పడానికి రీజన్ ఏమంటే ఇది. అయితే ఆ సంస్కృత వేదాన్ని బేస్ చేసిదా ద్రావిడ వేదం ఉంటుంది. దాంట్లో కన్ఫ్యూజన్ వచ్చినట్టు శబ్దాలు ఉంటుంది. అయితే కన్ఫ్యూజన్ లేదు, మన ఆ ప్రకారం తీసుకుంటున్నాం. అయితే అది కూడా అవకాశం అనేది లేకుండా ద్రావిడ వేదంలో పూర్తిగా స్పష్టంగా చెప్తుంది. అందువల్ల ద్రావిడని ఇప్పుడు ఇది ప్రచారం చేయాలా లేదా, ఈ లోకంలో జరిపించాలా లేదా? ఎందుకంటే వేదం సంస్కృత వేదం అంటే లోకంలో పోయింది అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకంగా ఎత్తుకుంటారు. రకరకాల దేవుడు ఉంటుంది, రకరకాలుగా ఎత్తుకుంటారు. అయితే ఇది అట్లా కాదు, ఇది ఒకటే. ఒక శరీరాలు ఎలంగే చెట్ట దేవనే దేవనావాన్ అని చెప్తాడా, మార్కండేయనం కని అని చెప్తారా. అందువల్ల అప్పుడు దీనిగా చెయ్యాలని చెప్పి అందువల్ల తీసుకొచ్చాడు. అప్పుడు సంస్కృత వేదానికన్నా ద్రావిడ వేదానికి వైభవమే కదా. అవునండి, బాగానే తెలుస్తుంది కదా, అర్థం. అప్పుడు ఆళ్వార్లు అవతార క్రమం అనేది సంస్కృత వేదాన్ని ద్రావిడ వేదంగా చెయ్యాల. అది కష్టం కాదు. భగవంతుడి దగ్గర ఒక అన్యోన్య ఆశ్రయం ఉండాల. అది కాకుండా భక్తి ఉండాల, ప్రీతి ఉండాల, అభావం ఉండాల అని చెప్పి ఆళ్వార్ అవతార క్రమం ఇది. అయితే ఆచార్యుల అవతార క్రమం అనేది ఆ పాసురాలు ఉన్నది కదా, ఆ పాసురాలని అందరికి చెయ్యాలి. ఆళ్వారు అనుగ్రహించేసి పోయాడు, ఆయన అనుభవించేసి పోయాడు, భగవంతుడు ఆయనకి మోక్షం ఇచ్చాడు, ఆయన పోయాడు శ్రీవైకుంఠంలో పోయి కైంకర్యం చేస్తున్నాడు. అయితే ఆ పాసురాలు అందరికి రావాలి కదా, అందరికి చెయ్యాలా. చేసిన దాని వల్ల ఏం స్వామి, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఈ లోకంలో బాగుంటుంది, ఆ లోకంలో బాగుంటుంది. ఆ లోకం అనేది శ్రీవైకుంఠం, ఇది ఈ లోకం అనేది ఇరుల ధర్మ జ్ఞానం. ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది. ఇక్కడ కైంకర్యం, అక్కడ కైంకర్యం. అయితే అక్కడ కైంకర్యం శాశ్వతమైన కైంకర్యం, ఇక్కడ కైంకర్యం అప్పుడప్పుడు అడ్డం పడతా ఉంటుంది. అలాంటి కైంకర్యం అక్కడ అడ్డం లేకుండా కైంకర్యం అని చెప్పారు కదా. అందువల్లదా ఇది ఏం చేశారు, ఆచార్యులు ఈ కైంకర్యం చేశారు. అప్పుడు లోకమంతా ఉజ్జీవనం కావాలా, ఇదిదా వాళ్ళు వ్యాఖ్యానం చేసిన దానికి, ప్రచారం చేసిన దానికి, అదే ప్రకారం కాలక్షేపం ఉపన్యాసం చేసిన దానికి ప్రయోజనం ఇది. అందువల్లదా దీని గురించి ముందుగా మనం చూసినాము. 3వ పాసనలో ఆళ్వాர்கள் వాడి அருளிச்செயல் வாடி தாழ்வாது மில்குறவர் அவர்தாம் வாடி ஏழ்வாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாடி செய்யமறை తన్నుడనే சேர்ந்து ఏళ్పారం ఉయ్య 7 లోకంలో ఉండేటోళ్ళు అందరూ ఉజ్జీవనం కావాలని చెప్పిదా వ్యాఖ్యానం. ఉజ్జీవనం అయితే దీంట్లో వ్యాఖ్యానం చూడండి, ఆళ్వార్లు పాసురాలు ద్రావిడ భాషలో ఉన్నది. వ్యాఖ్యానం పూర్తిగా ద్రావిడ భాష కాదు. ఏంటండి ద్రావిడ భాష కాదు, దానికి మణిప్రవాలని పేరు. ద్రావిడ భాష సంస్కృత భాష రెండు కలిసిన ఒక శబ్దంలో వాళ్ళు వ్యాఖ్యానం అనుగ్రహించారు. దానికి మణిప్రవాలని పేరు. ఆ శబ్దానికి ఆ మణిప్రవాల స్టైల్లో వాళ్ళు చేశారు. ఎందుకంటే ఆ కాలంలో ఎక్కువ సంస్కృత భాష తెలిసిన వాళ్ళతో ఎక్కువ ఉన్నారు ద్రావిడ భాష కన్నా. అందువల్ల వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇప్పుడు మీ దగ్గర వచ్చాను, నేను అరవల్లోనే చెప్తానంటే అంటే ఎవరికి అర్థం కాదు.
అరవంలో వచ్చి కాలక్షమైనటోళ్ళు తెలుగుకి రారు, తెలుగుకి వచ్చి కాలక్షమైనటోళ్ళు అరవానికి రాదు. రెండు తెలిసిన వాళ్ళుగా ఉంటారు అనుకోండి, రెండుకి వస్తారు. ఎందుకోసం చెప్తానంటే అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఉద్దేశం ఏమంటే ఈ ప్రచారం చెయ్యాల. అది ఆళ్వారు పాసనాలు ఉంటే ప్రచారం చేస్తే లాభం లేదు, అర్థంతో కూడా ప్రచారం చేయాలి. అర్థం తెలుసుకోవాలంటే వ్యాఖ్యానం రావాలా, ఆ వ్యాఖ్యానం గురించి చెప్పాలని చెప్పి అందువల్ల చెప్తారు. అయితే ఇది ఎట్లా స్వామి, వేదం ఏం చెప్తుందో అది నిజం, లేదా ఆప్తవాక్యం అంటారు. ఆప్తవాక్యం అంటే వేదం ఏం చెప్తుందో అది నిజం. ఏమంటే మన మీద అంత మాత్రం వేదానికి అంత ప్రావణ్యం ఉంటుంది మన మీద. అంటే ఒక తల్లి అంటేనే ఆ కొడుకు మీద ఎంత ప్రేమగా ఉంటుంది, 1000 తల్లిగా ఉంటుంది ఎంత ప్రేమ ఉంటుంది. 1000 తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ వేదానికి మన మీద. అంత ప్రేమ మా స్వామి. అవును, ఒక తల్లి ప్రేమ కాదు, 1000 తల్లికి ఉండే ప్రేమ అంత ప్రేమ మనకి. అందువల్లదా అది మనకి మంచి చెప్పేదాని కోసం ఆ వేదం వచ్చింది. దాన్ని పూర్తిగా నమ్ముకోవచ్చు. శాస్త్రం చెప్తుంది, ఆ ప్రకారం ఉండాలి, నమ్ముకోవచ్చు. ఆ నమ్మకం ఎట్లా ఉంటుంది, వేదం శాస్త్రం ఒకటి చెప్పిందంటేనే పూర్తిగా తెలుసుకోవాలా. ఇతిహాసాలు ఒకటి చెప్తుందంటే రామాయణ మహాభారతం పూర్తిగా తెలుసుకోవాలా. పురాణం ఏం చెప్తుందో అది పూర్తిగా తెలుసుకోవాలి. అదే ప్రకారం పురాణాలను నమ్ముతున్నాం, ఇతిహాసాలు నమ్ముకుంటాము. అదే ప్రకారం ఆళ్వార్ పాసురాలు పూర్తిగా నమ్ముకోవాలి. ఎందుకంటే వేదంలో ఇట్లా చేయి అట్లా చేయి అట్లా చేయి అని చెప్తుంది. చెప్పినా కూడా దివ్య ప్రబంధం అనేది వేదం ఏం చెప్తుందో ఆ ప్రకారమే దివ్య ప్రబంధం నారాయణ దివ్య చెప్తుంది. ఎక్కడ స్వామి, వేదం తమీషైదమారన్, వేదం తమీషైదమారన్ అంటే ఆ వేదాన్ని ద్రావిడ భాష రూపంగా తీసుకొచ్చి చూడు నమ్మాళ్వారు. మనం చూసినాం కదా. అదే ప్రకారం పురాణం ఏం చెప్తుందో అదిదా నారాయణ దేవుడు చెప్తుంది. ఇతిహాసాలు ఏం చెప్తుందో అదిదా నారాయణ దేవుడు చెప్తుంది. ఆళ్వారు ఈ ప్రకారం చెప్పేది అంటే ఆళ్వారు మాట నమ్ముకోవచ్చు. ఎట్లా వేదాన్ని నమ్ముకుంటామో అదే ప్రకారం ఆళ్వారు మాట నమ్ముకుంటాం. ఏంటంటే వేదం అనేది ఎట్లా మన అందరూ ఉజ్జీవనం కోసం చెప్తుంది కదా, అదే ప్రకారం ఆళ్వారు పాత్రమైన దివ్య ప్రబంధం అనేది మన ఉజ్జీవం కోసం చెప్తుంది. అప్పుడు వేదం ఏ దారిపోయిందో అదే దారిద, అదే ఇతిహాస పురాణాలు ఏ దారిపోయిందో అదే దారిద. అయితే ఇదంతా ఒక స్థితి. ఇంకోటి ఏంటంటే ఆళ్వారు పాత్ర ఇట్లా ఉండాలి, బాగా చూసుకోండి. ఆళ్వారు పాత్ర ఇట్లా ఉండాలి, పురాణంలో ఇట్లా ఉండాలి, ఇతిహాసంలో ఇట్లా ఉండాలి. ఆళ్వార్ పాత్ర ఇట్లా ఉండాలి, పురాణంలో ఇట్లా ఉండాలి, ఇతిహాసం ఇట్లా ఉండాలి, వేదం ఇట్లా ఉండాలి అని ఒకటొకటి చూస్తాం కదా. చూస్తూ ఉన్నప్పుడు ఆ శాస్త్రం చెప్పిన వేదాన్ని చెప్పిన ఆ శబ్దానికన్నా ఆ అర్థానికన్నా ఆళ్వార్ పాత్రలు బాగా తేటగా మనకి బాగా అర్థమైపోతుంది. ఆళ్వార్ పాత్ర మనకు బాగా అర్థమైపోతుంది. అర్థమైపోయిందంటే ఎప్పుడైనా కానీ స్వామి నేను ఎక్కువ చదివాను, పెద్ద విద్వాను, అందువల్ల నా విద్వానికి తగినట్టు చెప్తానంటే వినోటోళ్ళు విద్వత్తు లేదే. వినోటోళ్ళ దగ్గర విద్వత్తు ఉండాలి కదా. విద్వత్తు లేదంటే నా విద్వత్ చూపించే దానికోసం నేను మాట్లాడకూడదు. వేదం అట్లా చేస్తుంది. ఆ విద్వత్ చూపించే దానికోసం ఓహో మాట్లాడద్ది. మాట్లాడిన తర్వాత అది మనకు సరిగా అర్థం కాకుండా పోతుంది. అయితే అలాంటి విద్వత్తుతో చూపించకుండా ఏం చేస్తుందంటే ఆళ్వారు పాసురాలు వేదం ఏం చెప్పిందో దాన్ని సులభంగా మనకి ఇస్తుంది. వేదం చెప్పకుండా ఉండేది చెప్పదు. అందుకదా వేదం తమిళైదమారన్, వేదం ఏం చెప్తుందో ఆ వేదం చెప్పిన ఆ శబ్దానికి ఉండే అర్థం ఇది అని చెప్పి సులభంగా మనకి బాగా తెలుసుకున్నట్టు చేస్తుంది ఇదా. అందువల్లదా దీనికి గొప్పతనం ఎక్కువ వేదానికన్నా. అందువల్ల దీని వెనకాల అందరూ పోవాలి. దీని వెనకాల అందరూ పోవాలి. అంటే ఆళ్వార్లు పాసరం ఎంత మాత్రం ఆశ్చర్యమైన విపులంగా సులభంగా మనకు అర్థమైనట్టు ఉంటుందో దాని వెనకాల పోవడం మనకి ఎప్పుడైనా కానీ స్వామి మాట కోసం చెప్తాను.
కొంతమంది కాలక్షేపం చేస్తారు, స్వామి ఆయన కాలక్షేపం చేస్తే అర్థమే కలదంటారు. కొంతమంది కాలక్షేపం చేస్తారు, బాగా అర్థమవుతుందండి అంటారు. అప్పుడు ఏ కాలక్షేపానికి మీరు పోతారు? కాలక్షేపం ఎవరు చెప్పేది అర్థమవుతుందో ఆ కాలక్షేపం పోతారా? ఆయన ఏదో చెప్తా ఉన్నాడండి, మనకేం అర్థం కాల, అయితే వినటానికి ఏమో బాగుంటది, ఏమైనా అర్థం కావాలంటే ఆ కాలక్షేపం పోతారంటే దానికి పోవటం అనేది తగ్గిపోద్ది. బాగా అర్థమైతే కాలక్షేపం పోతారు. అందువల్లదా ఈ ద్రావిడ భాషలో ఉండే ఆళ్వాళ్ళ పాత్రలు బాగా అర్థమైపోద్ది. సంస్కృత వేదంలో ఉండే ఆ శబ్దాలని బాగా అర్థమవుద్ది. అయితే ఆ అర్థాన్ని తెలుసుకునేంత మాత్రం జ్ఞానం మనకి లేదు. ఇది చెప్పని ఏం మీరు అనుకుంటే మీకు మనసులో ఏం పడిపోద్దంటే, అట్టయితే వేదం సరిగా చెప్పలా, ఆళ్వార్ పాసంగా బాగా చెప్పిందో అని చెప్పి అట్ట అనుకోకూడదు. అది కాదు అని చెప్పే శబ్దానికి అర్థం బాగా తెలుసుకోవాలా. అని చెప్పే శబ్దానికి అర్థం ఏమంటే వేదమే సరిగానే చెప్పింది, ఏ కొరత లేదు, బాగానే దానికి వైభవం ఉండాలి. అయితే అది మన లెవెల్కి చెప్పాల. అటంటే ఏమర్థం అంటే మనకుండే జ్ఞానాన్ని చూసి చెప్పాలి కదా, అది చేయలే. దాని ఉండే జ్ఞానం ఆ జ్ఞానాన్ని దగ్గర చెప్పింది, సరిగానే చెప్పింది, ఏ కొరత లేదు. అయితే ఆళ్వార్లు ఏం చేశారంటే, స్వామి వీళ్ళంతా చాలా పేదోళ్ళు, పేదతనం అంటే డబ్బులు లేనిది కాదు, జ్ఞానం తక్కువగా ఉండేటోళ్ళు. అప్పుడు జ్ఞానం తక్కువగా ఉండేటోళ్ళకి వాళ్ళకి తగినట్టు ఉపదేశం చేయాలి కదా. అందువల్ల ఏం చేశాడు, ఆ వేదాన్ని ఇంకా నేను సింప్లిఫై చేస్తాను, ఇంకా సింపుల్ గా చెప్తాను అని చెప్పి మనకు అర్థమైనట్టు చెప్తుంది కదా. అందువల్లదా ఆ వేదానికన్నా ద్రావిడ భాషలో ఉండే ఈ ఆ దివ్య ప్రబంధానికి వైభవం, దానివల్ల వైభవం. ఈ వైభవాన్ని అందువల్లదా ఆళ్వార్ల పాసనం ముఖ్యం, ఆళ్వార్ల పాసనం ముఖ్యంగా చేసుకుంటారు. ఎందుకంటే ఇది కదా. సరే, వేదం ప్రమాణం స్వామి, సరే ఇది ఉంది. దాని తర్వాత వేదానికైనా ఉత్సవాలు ఉన్నదా? లేదే. వేదానికైనా ఉత్సవాలు ఉన్నదా? ఆళ్వార్ పాసనం ఉత్సవం ఇప్పుడన్నా పోయింది కదా, పగల్పత్తి ఉత్సవం, రాపత్తి ఉత్సవం. ఎందుకు స్వామి? ఇది చేసింది ఎవరు? శ్రీమన్నారాయణ. ఆయన దగ్గర పోయి అడగతాం, స్వామి మీరు ద్రావిడ దేశంలో ద్రావిడ భాషలో ఉండే ఆళ్వార్ దివ్య ప్రబంధంతో ఉత్సవాలు పెట్టుకున్నారే, ఋగ్వేదంకో, యజుర్వేదంకో, సామవేదంకో, అథర్వణ వేదంకో ఉత్సవాలు పెట్టుకోకూడదా అని చెప్పి ఏ మాట చెప్తాడు? మనం చెప్పే మాట చెప్తాడు, సరే పెట్టుకోవచ్చండి, చాలా మందికి అర్థం కాలేదే, అది బాగానే చెప్పింది, అర్థం కాకుండా వాళ్ళు తప్పైన అర్థం తీసుకుంటున్నారే. అందువల్ల నేను సింప్లిఫై చేయాలని చెప్పిదా ఆ వేదాన్ని ద్రావిడ రూపంలో ఆళ్వారు పెట్టి తీసుకొచ్చాను. అందువల్లదా ఆళ్వారు పాసురాలకి వైభవం, అందువల్లదా ఆళ్వార్ల పాసులు ఉత్సవంగానే చేస్తాను అని చెప్పి చేస్తాడు. ఇది సరే స్వామి, ఎంతదా ఉత్సవంగా చేసావుడా? వేదం ప్రమాణం. ప్రమాణం అంటే ఏంది? వేదందా మూల ప్రమాణం పేరు. మన ఏ మాట చెప్పినా అది శాస్త్ర సమ్మతమా అని అడుగుతాం. అప్పుడప్పుడు అడుగుతా ఉంటా, శాస్త్ర సమ్మతమా, శాస్త్ర సమ్మతమా అడుగుతాం. శాస్త్ర సమ్మతం లేదంటే అది తీసుకోకూడదు, అప్పుడు శాస్త్రం ప్రధానం అని చెప్పి అడుగుతాం కదా. అదే ప్రకారం ఈ నారాయణ దివ్య ప్రబంధం ప్రమాణమా, శాస్త్ర ప్రమాణం అంటే అవును. అవును, ఎట్లా శాస్త్ర ప్రమాణం? ఎందువలంటే ఆళ్వార్ల పాత్రాలు ముఖ్యమైన ప్రమాణం. ఎందుకంటే ముఖ్య తర ప్రమాణం, ముఖ్య తమ ప్రమాణం. తర ప్రమాణం, తమ ప్రమాణం అంటే దానికన్నా ఇదా ఎక్కువ ప్రమాణం అంటారు. వేదం ఏం చేసిందంటే, బాగా కొంచెం బాగా వినండి, నాకుండే అర్థాన్ని వీళ్ళు తప్పుగా తీసుకుంటున్నారే, ఏం చేయాలనుకుంది. అప్పుడు భగవంతుడు శ్రీమన్నారాయణ ఆళ్వార్ల అవతారం చేయించి వాడి ద్వారా నారాయణ దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించాడు, వాళ్ళని చేసేసాడు. చేసిన తర్వాత ఇప్పుడు వేదానికి శాస్త్రానికి ఒక ఆనందం. ఓ, నేను ఏం చెప్పాలనుకున్నానో ఆ శబ్దానికి ఆ అర్థాన్ని ఆళ్వార్లు చెప్పారు. ఆళ్వార్లు దివ్య ప్రబంధానికి పూర్తిగా చెప్తుంది. నేను ఏం చెప్తున్నానో ఆ చెప్పే విషయాన్ని
నన్ను ఎవరో ఒకరు తప్పుగా తీసుకుంటున్నారే, ఇది తప్పు అని చెప్పడానికి అది పలకాలి కదా, ఆ పలకడానికి ఆళ్వార్లు భాషను ఉండదే అని చెప్పి వేదమే ఏం చేస్తుంటే ఆళ్వార్ల భాషకు గొప్పతనం అని చెప్తుంది. అందువల్ల అప్పుడు ప్రమాణం అంటే ప్రమాణమే. వేదం పూర్తిగా తెలుసుకోవాలంటే ఇదిదా వేదాంత దేశకుడు పెద్ద ఆయన వేదాంతంగానే భగవంతుడు అవతారం చేయించాడు ఆయన్ని. ఆయన ఏం చేశాడు తెలుసు? తెలియాద మరణిలంగలై తెలిగిండ్రోమే. వేదం అంతా చదివిన తర్వాత ఒక అడవికి పోదాం అనుకోండి రాత్రి. ఆ రోజు అమావాస్య, అడవికి పోవండి, చీకటిగా ఉంటుంది. ఏ పక్క తూర్పు, ఏ పక్క పరమట, ఏ పక్క సౌత్, ఉత్తరం, దక్షిణం తెలవదు, ఎట్లా పోవాలని తెలవదు. అట్లా ఉన్నప్పుడు అదే ప్రకారం ఈ శాస్త్రాన్ని చదివేను కానీ దీనికి ఏమర్థం నాకే తెలవలేదే. చెప్పేది ఎవరు? ఏదో ఈదులు పోయేటువంటి సామాన్యులు గారు, శాస్త్రానికన్నా అవతరింపించిన వేదాంత దేవుని ఈ మాట చెప్తున్నాడు. అప్పుడు ఏం చేశాడు స్వామి ఆయన అడిగాను. ఏం లేదు, ద్రావిడ దేశంలో ఆ ద్రావిడ భాషలో ఉండే ఆళ్వార్లు పాత్ర ఉన్నాయి కదా, దాన్ని తీసుకున్నాను. దాన్ని తీసుకుని వేదంలో ఉండే శబ్దాన్ని తీసుకున్నాను. ఓ ఆ వేదంలో ఉండే శబ్దానికి ఇదిగో సమాధానం, ఇదిగో సమాధానం చెప్పి ఆ ద్రావిడ భాషలో ఉండే ఆళ్వారు దివ్య ప్రబంధాన్ని పెట్టుకొని ఏం చేశాను, ఆ వేదానికి ఉండే అర్థాన్ని పూర్తిగా చెప్పాను అంటారు. అప్పటేమి ఆ వేదమే ఆనందిపిస్తుందంట. ఎందువల్ల ఆనందం అంటే, ఓ నాకేదో తప్పైన అభిప్రాయం వస్తుందని అనుకున్నాను, కొన్ని మందిని తీసుకున్నాను అనుకున్నాను. ఓ ద్రావిడ దేశంలో ఆ ద్రావిడ దివ్య ప్రబంధం ఉండాలి, అదైతే నాకు ప్రధానం. అందువల్ల ద్రావిడ దివ్య ప్రబంధం ముందు పోతుంది, వేదం వెనకాల వస్తుంది. పెరుమాళ పొరపాటు అవుతుంది కదా. పొరపాటైతే ద్రావిడ దివ్య ప్రబంధం ముందుకు ఎందుకు పోతుందంటే, ఆ వేదానికి ఉండే శబ్దాలకు ఉండే అర్థాలు పూర్తిగా తెలవాలంటే ద్రావిడ దివ్య ప్రబంధం తెలుసుకుంటేనే దానికి ఉండే అర్థం తెలుస్తుంది. బాగా తెలుసుకుంటారా? అప్పుడు వేదంలో ఉండే అర్థం పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం కావాలా? ఆళ్వార్లు పాసురాలు కావాలి. అందువల్ల ఆళ్వార్లు పాసురాలు ముందు పంపించి దాన్ని ఎత్తుక్కుంటా పెరుమాళ్ పోతుంటా దాని వెనకాల వేదం వస్తుంది. ఇదిదా పద్ధతిని పెట్టారు. అందువల్ల లోకంలో ఇదన్నీ తీసుకుంటారు. ఎందుకంటే ఎట్లా సంస్కృత ప్రమాణం మూల ప్రమాణము, అదే ప్రకారం ఆళ్వారు పాసురాలు కూడా మూలం ప్రమాణమే అని చెప్పేశారు. సరే, ఇది అన్ని ఉంటుంది స్వామి, అన్ని ఉండాలి. ఇది ఎట్లా ప్రచారం చేశారంటే అందరూ తెలుసుకోవాలి కదా. ఊరిక పాసురం వచ్చి ఇస్తే చాలవు, అది వ్యాఖ్యానం దగ్గర తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలని చెప్తే వాళ్ళు ప్రచారం చేశారు. సరే, ఈ ప్రకారం ఆళ్వాళ్ళకి వైభవం ఉండాలి, దివ్య ప్రబంధానికి వైభవం ఉండాలి అని చెప్పి ఆ వేదం చెప్పిండదా, పురాణాలు చెప్పిండదా, ఇతిహాసాలు చెప్పిండదా? మీరుగా ఏదో చెప్పుకుంటున్నారు స్వామి, ఏదో ద్రావిడ దేశానికి ద్రావిడ భాషకి ఏదో వైభవం ఇవ్వాలని చెప్పి మీరుగా చెప్పుకుంటున్నారు. అదే ప్రకారం మేము చెప్పుకుంటాము, మా తెలుగుకి వైభవం ఉండాలి అని చెప్పుకుంటామంటే అట్లా కాదు. దీనికి ఒక శ్లోకం, భాగవతంలో ఒక శ్లోకం. ఇంకా ఆళ్వార్లంతా అవతారమే చేయలేదు. ఆళ్వార్లు అవతారం చేయటానికి ముందే ఈ ప్రకారం ఆళ్వార్లు అవతారం చేయపోతారు. ఈ ద్రావిడ దేశంలో వాళ్ళు అనుగ్రహించిన దివ్య ప్రబంధకు ప్రాధాన్యం రాబోద్ది, దాని తర్వాత వేదానికే ఒక వైభవం రాబోతుంది అని చెప్పి భాగవతంలో ఒక శ్లోకమై ఉంటుంది. భాగవతంలో ఒక శ్లోకం ఇచ్చింటారు. వాళ్ళు ఏం చేయబోతారు? ఆళ్వాళ్ళు 4000 దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించబోతారు. కలవు కలవు భవిష్యంతి నారాయణ పరాయణగా క్వచిత్ క్వచిత్ మహాబాబు ద్రవిడేషు భూరిషగా తామ్రవర్ణి నదియత్ర కృతమాల భయశ్వని. ఈ శ్లోకం భాగవతంలో ఉండాలి. భాగవతం అనేది ఆళ్వాళ్ళ అవతారం ముందే వ్యాసులు అనుగ్రహించిన శ్లోకం ఇది.
ఆ రోజు ఆయన అనుగ్రహించాడు. ఇంకా ఆళ్వార్ల అవతారమే చేయలా, ఆ దివ్య ప్రబంధం ఇంకా రాలా, దానికి ముందే చెప్పేశాడు. క్వచిత్ క్వచిత్ మహాబాహు ద్రవిడేషు పూరిషగా తామ్రవర్ణి నదియత్ర కృతమాలా భయస్వని కలౌ కలౌ భవిష్యంతి నారాయణ పరాయణగా. ఇది ఒక శ్లోకం. ఈ శ్లోకం భాగవతంలో. తామ్రవర్ణి నది తీర, కృతమాల అనే ఒక నది తీర. కృతమాల అంటే మధురై. మధురై అనేది తమిళ దేశంలో ఉండే మధురై, ద్రావిడ దేశంలో. ఆ మధురై కృతమాల అని పేరు. కృతమాల అనే నది ఏమి, తామ్రవర్ణి నది ఏమి, కావేరి నది ఏమి, దాని తర్వాత పాలార నది ఏమి. ఈ నది దగ్గరంతా ఆళ్వార్లు అనే నారాయణ పరాయణగా, నారాయణే పరదేవత అని చెప్పి ఆళ్వార్లు అవతారం చేయిపోతారని చెప్పి అక్కడ చెప్పున్నారు. ఈ శ్లోకం అక్కడ ఉండదు. అప్పుడంతా ఇంకా ఆళ్వార్లు అవతారం చేయాల. ఈ శ్లోకం అక్కడ ఉండదు కదా. అప్పుడు ఎక్కడెక్కడది? పాలారు, కావేరి. కావేరి తిరిందా తిరుపానాళ్వార్, తొండరపడి ఆళ్వార్, వీళ్ళంతా కావేరి దగ్గర అవతారం చేశారు. అదే తామ్రవర్ణి నమ్మాళ్వార్, కృతమాల పాలాదిగిరిని పైదియార్ భూదత్తార్ పేయాళ్వార్, తిరుమంగి ఆళ్వార్, వీళ్ళంతా అక్కడ అవతారం చేశారు. ఎందుకోసం చెప్తానంటే నారాయణే ప్రధానం, ఆయనే పరదేవత అని చెప్పే ఆళ్వార్లు అవతారం చేయిపోతారని చెప్పి అప్పుడే చెప్పేశారు. అప్పుడు వెనకాల జరగబోయేది ఎవరు చెప్పింది? ముందుగానే భాగవత పురాణం చెప్పింది కదా, భాగవత పురాణం చెప్పింది కదా. అందువల్ల ఎప్పుడు ఈ ప్రకారం చెప్పిందో, ఓ ఆళ్వార్లు పాచరాలు వెనకాల మనం పోతాం. చెప్పేది ఇది వేదం, సంస్కృత వేదం. ఆళ్వార్లు పాత్రాలు వెనక మనం పోతాం. త్వదీయ గంభీర మనోను సారినగా ఆలవందారు స్తోత్రతున్నది. త్వదీయ గంభీర మనోనుసారినగా. భగవంతుడు వెనకాల వేదాలు, వెనకాల వేదాలు ఎవరంతా భగవంతుని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళంతా భాగవతోత్తములు. భగవంతుడు ఎవరంతా తెలుసుకుంటారో వాళ్ళని వెనకాల వేదం పోద్దంట. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. భగవంతుడు భక్తుడుగా ప్రీతిగా ఆయనే గతి అని ఏ భక్తులు ఉంటారో వాళ్ళు వెనకాల సంస్కృత వేదం వస్తుందంట. స్వామి అవును, దానితో ఆలవంతా చెబుతుంటారు. త్వదీయ గంభీర మనోనుసారినగా. ఎవరంతా భగవద్భక్తులు, ఆ భగవంతుడు భక్తుడికి వెనకాల శాస్త్రం వస్తుంది. ఇది మనం ఎక్కడ వింటాం తెలుసా? మేలయార్ செய்வனகள் வேண்டுவன கேட்டியேன் మాలయ మణివన్న మార్గడి రాడువా అనే భాషలో మనం చూస్తున్నాం. అప్పుడు భక్తుడు వెనకాల ఒక శాస్త్రం పోతుంది. అదే ప్రకారం ఇప్పుడు భక్తులు ఎవరు? ఆళ్వార్లు. ఆళ్వార్లు అనుగ్రహించిన ఆ దివ్య ప్రబంధం, ఆ దివ్య ప్రబంధానికి వెనకాల శాస్త్రం వస్తుంది. అప్పుడు ఏది ప్రాధాన్యం? ఆళ్వారు నారాయణ దివ్య ప్రబంధమే ప్రాధాన్యం అంతే. ఎందుకంటే త్వదీయ గంభీర మనోనుసారినగా అంటే భక్తులు వెనకాల పోతున్న ఆళ్వారు భక్తులే కదా. దాని అప్పుడు ఏమవుతుంది? వాళ్ళుగా ప్రధానం. వాళ్ళు ఏం చెప్తారో అది శాస్త్రం. అప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యానాలు ఎక్కడెక్కడ ఏ ప్రకారం ఎట్లట్లా ఉంటుందో అదన్నీ తీసుకుపోయి అందరికి తెలిపించాల, అందరూ తెలుసుకోవాల, అందరూ ఈ ప్రకారం చెయ్యాల అని చెప్పి ఎవరెవరు రాయాలని ఒకరు కాదు, ఆచార్యులు ఒకరు రాసింది కాదు, చాలా మంది రాసుంటారు. అందరూ రాసింది తీసుకుపోయి చూపించాలని చెప్పిదా మనబాలమామని ప్రయత్నం చేసి ఈ పాత్ర అనుగ్రహించి కొన్ని ఈ ప్రకారం కదా. అప్పుడు శాస్త్రం అంటేనే దానికి వైభవం జాస్తి. ఆళ్వార్ పాత్రం అంటే వైభవం జాస్తి. అయితే కొన్ని మందిని ఏం తీసుకుంటారంటే శాస్త్రం అంటే వైభవం అండి, సంస్కృత భాష. ఆళ్వార్ పాత్రం అంటే అది ఏంటండి ద్రావిడ దేశం, ద్రావిడ భాష, అది పెద్ద గొప్పన అని చెప్పి ఒక సందేహాలు రావటానికి ఛాన్సెస్ ఉండాలి. అయితే అట్లాంటి ఛాన్సెస్ ఉన్నా కూడా అది పూర్తిగా పోవాలి కదా. పోవాలంటే ఏం చేయాలా? దానికిదా వ్యాఖ్యానం అంతా అనుగ్రహించి ఆ వ్యాఖ్యానం శాస్త్రం ఏం చెప్తుందో అది ఆళ్వారు చెప్పిండారు. అది కాకుండా
ఆళ్వార్ల పాసులన్నీ శాస్త్రం. ఓ నాకు నన్ను సరైన ఒక దీపం ఉంటే ఒక వస్తువు బాగా తెలుస్తుంది. దీపం కనిపించలేదనుకోండి, దీపమే లేదు, చీకటిగా ఉన్నది, ఆ వస్తువు కరెక్ట్ గా కనిపిస్తుంది అంటే కనిపించదు. ఏం లేదు, రాత్రిలో వచ్చాను, ఒక తాడు కింద పడి ఉండింది, పాము అనుకున్నాను. చీకటిగా ఉన్న దాన్ని పాము అనుకున్నాను. అదే దీపం వెలిగించాను అనుకోండి, పాము తెలుస్తుందా? అదేంటండి తాడండి అని తెలిసిపోతుందా? అదే ప్రకారం వేదం అనేది కొంచెం చీకట్లో ఉన్నట్టు, అది అందరికీ చెప్తుంది కదా, దానికి దీపం కావాలి కదా. వేదాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే దానికి దీపం కావాలా. అది ఏం దీపం? నారాయణ దివ్య ప్రబంధం అనే ఒక దీపంని పట్టుకొని ఆ వేదాన్ని ఉండే అర్థాన్ని పూర్తిగా స్పష్టంగా, అది ఉండే ఏమది శబ్దం, ఆ శబ్దాన్ని ఉండే అర్థం పూర్తిగా చెప్తుంది. అందువలన వేదమే ఏమవుతుంది, నాకు నారాయణ దీపం ఉంటుంది, నాకు బాగుండదు. ఆ ఆళ్వారు పాసరాలు తెలుసుకున్న వల్ల ఏమవుతుందంటే నాకు వైభవం వస్తుంది అని చెప్పి వేదం అనుకుంటుంది. అందువల్ల ఆ వ్యాఖ్యానం తెలుసుకోవాలి, ఆ వ్యాఖ్యానం ప్రచారం చేయాలని చెప్పిదా. ఇప్పుడు కొన్ని మంది అనుకుంటారా, ద్రావిడ భాష అండి అనుకుంటారే, తప్పైన అనుకుంటారు. దీని గురించి నెక్స్ట్ పాత్రలు చెప్పబోతాడు. ద్రావిడ భాషని తోచేయకూడదు, ఆళ్వార్లు ఏదో కులమని తోచేయకూడదు, శాస్త్రం అంటే గొప్ప అని చెప్పి దాన్ని తీసుకొని మిగతా తోస్తామంటే పొయ్యలేకూడదు అని చెప్పి నెక్స్ట్ పాత్ర చెప్పబోతాడు. అయితే ఈ వ్యాఖ్యానం ఎవరెవరు చేశారు? చాలా మంది చేశారు. తిరుక్కురగప్పిరాన్ పిల్ల అని మొదట చేసింది ఆయన వ్యాఖ్యానం. ఎంబెరుమానార్ అనే స్వామి రామానుజుల వారు మానసిక పుత్రుడు. ఆ మానసిక పుత్రుడిని ఏం చేస్తాడంటే ఈయన నియమనం చేస్తాడు. ఎంబెరుమానార్, నువ్వు ఏం చేయాల, ఆరాయిరప్పటి వ్యాఖ్యానం అనుగ్రహించు అని చెప్పి స్వామి రామానుజుల వారు నియమనం చేయించను. ఆయన అనుగ్రహిస్తాడు. పిల్లాన్ అని చెప్పి తిరుక్కురగప్పిరాన్ పిల్లాను ఒక స్వామి, నంజీర్ను ఒక స్వామి, పెరియవాచాన్ వెళ్ళని ఒక స్వామి, నబ్బిల్లని ఒక స్వామి, అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనాను ఒక స్వామి. 5 వ్యాఖ్యానాలు తిరువాయుమడికి జరిగింది. ఒక వ్యాఖ్యానం 5 వ్యాఖ్యానాలు. ఆ 5 వ్యాఖ్యానాలు లోకమంతా తెలుసుకోవాలా. ఆ తెలుసుకుంటే ఏమంటే ఉజ్జీవం దొరుకుతుంది కదా. ఆ ఉజ్జీవం తెలిసేదాని కోసం, లోకమంతా తెలుసుకోవాలని కోసం తెలుస్తున్నారు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతారు. ఒక్క విషయం ఇప్పుడు ఏంటంటే, ఒక விஷயம், அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் என்று அவர்கள் தான் அநேகராய் இருக்கையாலே வியாக்கியைகள் என்றதும் அப்படியே ஆயிருக்கிறது. அதெல்லாம் மந்தமதிகளுக்கு அவித்வாச ஹேத்துவாய் இருப்பது. அவர்கள் செய்த வியாக்கியைகள் இன்னவைகள் என்கிற இத்தை இவர்தாமே பில்லான் என்று தொடங்கி மேலே பறக்க அருளி செய்கிறார். உள்ளதெல்லாம் மையமறிய பகர்வோம் வாய்ந்து, அதாவது அகழ்ஞானத்தவரெறிய நெறியெல்லாம் எடுத்துரைத்த எனுமா போலே இவர்கள் துர்கதி கண்டு ஒன்றல்லா ஒன்றேளே ஆகினும் ருச்சி விசுவாசங்கள் பிறக்கக்கூடும் என்று அகிலார்த்தங்களையும் அகில சேதனருக்கு அறிந்து உஜ்ஜீவிக்கும்படி சொல்ல கடவோம் என்று சங்கல்பித்தருகிறார். இவருடைய అమోఘ సంకల్పం இருக்கும்பడి ఇదివాయిత్. ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు ఈ ప్రకారం చేసేది కదా 5 వ్యాఖ్యానాలు తిరువాయుమడికి. 5 వ్యాఖ్యానాలు ఎట్లా వచ్చింది, మనకి తిరువాయుమడి వ్యాఖ్యానం ఎలా దొరికింది, తర్వాత ఆ పాత్ర రాబోద్ది. అయినా కూడా ఈ 5 వ్యాఖ్యానం ఎట్లా తెలుసుకున్నాడంటే 2-3 నిర్వాహం చెప్తారు. అంటే 2-3 పద్ధతిలో చెప్తాడు. ఎట్లంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా, ఆళ్వార్ పాసం ఒకటి, அறிவினால் குறைவில்லா அகழ்ஞான தவறெறிய நெறியெல்லாம் எடுத்துரைத்த నిరజ్ఞాన తిరుమూర్తి. 4వ పత్తి 8వ తిరువాయుమడి. దాంట్లో చెప్తారు நிறைவான ஞானம் అంటే గీతాచార్యం அறிவினால் குறைவில்லா అகழ்ஞான తవరెறிய నెరియెల్లాం எடுத்துரைத்த. నెరి అంటే గీతాచార్యుడు, గీతా శాస్త్రం. ఆ భగవద్గీతని గీతాచార్యుడు మనకి ఇచ్చాడు కదా. అయితే అవి తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవాలని జ్ఞానం లేదు కాదు, ఆ ప్రకారం ఉండాలి ఎందుకు జ్ఞానం కూడా తెలియదు. సరే స్వామి, ఆమె జ్ఞానం లేదని తెలుస్తుంది, అది తెలుసుకోవాలి జ్ఞానం లేదే అనే ఒక జ్ఞానం కూడా లేదంట. అంటే
జ్ఞానం లేదే అని చెప్పి అది ఒక కొరతగా ఉండాలి కదా, అది కూడా లేకుండా ఉండాలి. అట్లాంటి మందమతి అంటారు. మందమతి అంటే ఏమి, చాలా దుర్గతి, కొంచెం కూడా జ్ఞానం లేదు. అట్లా జ్ఞానం లేకుండా ఉండేటువంటి ఎందుకు చెప్తారు దీన్ని 2వ అధ్యాయం చెప్తాడు. ఏం చెప్తారంటే నిత్యత్వ నిత్యత్వ అని చెప్పి స్టార్ట్ చేసి భగవద్గీతలో అన్ని చెప్పేశాడు. అన్ని చెప్పేసి అర్జునుడు చూసి నీకు అన్ని వైభవాలు చెప్పాను కదా, అన్ని దారి చెప్పాను కదా, నీకు ఏది మంచిదో అది తీసుకో అని చెప్పేశాడు. ఏది మంచిదో అది తీసుకోదు అని చెప్పేశాడు కదా. అర్జునుడు నమస్కారం చేశాడు. నన్ను చేయని చెప్తున్నావే, నాకేం తెలియదు, నాకేం తెలియదు, నువ్వుదా చేయాలని చెప్పాడు కదా. అప్పుడు అన్ని ఇచ్చాడు కదా. ఇది భగవద్గీతలు అన్ని ఎట్లా కృష్ణుడు ఇచ్చాడో అదే ప్రకారం బాగా తెలుసుకోండి. కృష్ణుడు యథా ప్రకారం ఇచ్చాడో అదే ప్రకారం కృష్ణ తృష్ణా తత్వం, ఎవరు స్వామి నమ్మాళ్వార్, కృష్ణ తృష్ణా తత్వం అనే ఆ నమ్మాళ్వార్ భగవంతుడు శ్రీ కృష్ణుడు ఎలా ఇచ్చాడు అన్ని అదే ప్రకారం నమ్మాళ్వార్ అన్ని ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత దానికి వ్యాఖ్యానం అనుగ్రహించేనుకున్న ఆ అనుగ్రహ భాషణం ఇచ్చాడు, పూర్తిగా ఇచ్చాడు. అయితే అదన్నా ఇచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే అది తెలుసుకోకుండా అడ్డదారిలో పోతున్నాం. అడ్డదారి ఎట్లా పోయేది, ఎలా పోయేది, ఎట్లా చేయదు అని చెప్పి దారియే తలకుండా అక్కడే చుట్టుకుంటా ఉంటాం. అప్పుడు ఈ వ్యాఖ్యానం వినలేదంటే మనకు ఆ ప్రకారంగా ఉంటుంది. ఆ వ్యాఖ్యానం వినాలి కదా, వింటేదా పూర్తిగా మనకి దీని అర్థమేం తెలుస్తుంది. సరే స్వామి ఇది వినకుండా పోనీ ఎట్లా పోనీ అంటే అరుణోత్సవాలు ఒకటే సేవించి లాభం లేదు. సేవించితే దానికి ఆనందంగా ఉంటుంది. అయితే ఆ ఆనందం డబుల్ టైంగా కావాలంటే వ్యాఖ్యానం తెలుసుకోవాలి. అది కాకుండా ఈ అరుణోత్సవాలు పూర్తిగా నమ్మకం రావాలంటే వ్యాఖ్యానం తెలుసుకోవాలి. ఓ ఆళ్వారు ఇంత ప్రయత్నపడి పాడాడా, అట్లా చేసాడా అని చెప్పి అన్నాడు. ఎందుకంటే ఏదో మనకి వ్యాఖ్యానం తెలుసుకోలేదంటే నిర్వాహమైంది సేవించాలా, 6 గంటలు పూర్తి అయిపోతుంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాము, అట్లా మాట్లాడతాం. మనం ఎలా మాట్లాడతామంటే ఒక 10 గంటల కంటే గడగడగడం చేయించేస్తాము అని చెప్పి అనుభవం లేకుండా చేయిస్తాము. అనుభవంతో చేయించాలా. అనుభవం కావాలంటే ఆ శబ్దానికి అర్థం తెలుసుకోవాలా. శబ్దానికి అర్థం తెలుసుకున్నామంటే అనుభవం దొరకద్ది. అయితే అర్థం మాకు తెలవదండి, తెలుగు వాళ్ళు అయిందంటే దానికి దాని వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానం తెలుసుకుంటే అర్థం తెలుస్తుంది. ఈ ప్రకారం పూర్తిగా అప్పుడుదా మనకి ఒక నమ్మకం వస్తుంది. అర్థం ఏంటికో ఒకటి చెప్తాను. తిరువెంగియాళ్వార్ పాసరం అంటేనే దాంట్లో చాలా న్యాచురల్ డిస్క్రిప్షన్. అటైతే అక్కడ చుట్టూ ఉండే తావు ఎట్లా ఉంటుంది, ఈ పక్క చెట్లు ఎట్లా ఉంటుంది, ఈ పక్క పుష్కరిణి ఎట్లా ఉంటుంది, గోపురాలు ఎట్లా ఉంటుంది, ఇదంతా తిరువెంగియాళ్వార్ పాత్ర ఎక్కువ ఉంటుంది. అదే ప్రకారం ఎందుకోసం చెప్తున్నా అంటే ఒక స్వామి అడిగారంట, 5 వ్యాఖ్యానం ఎందుకు స్వామి, తిరువావేకి 5 వ్యాఖ్యానాలు, తిరుపావేకి 4 వ్యాఖ్యానాలు ఎందుకు స్వామి, 5 ఒకటే కదా చెప్పొద్ది. ఈ వ్యాఖ్యానం వేరు, ఆ వ్యాఖ్యానం వేరు, ఆ వ్యాఖ్యానం వేరు అంటే అప్పుడు పద్ధతి మారిపోద్ది. అట్లంటే కదా ఆ వ్యాఖ్యానం వేరుదా, ఇది వేరుదా, ఎట్లా స్వామి అంటే 5 వ్యాఖ్యానం ఎందుకోసం రావాలా, అక్కర్లేదే అంటే కొన్ని మందికి ఆళ్వారు ఎలా సేవించారో ఆ శబ్ద అర్థం కొంతమందికి చాలా ప్రీతిగా ఉంటుంది. దాని మీద ప్రీతి పెట్టుకుంటారు. ఆళ్వారు ఇట్లాంటి శబ్దం పెట్టాడే ప్రీతిగా ఉంటారు. కొన్ని వాళ్ళు ఏం చెప్తారంటే స్వామి గుడి గురించి చెప్పింటాడు, పుష్కరం గురించి చెప్పింటాడు, ఆ దివ్య దేశాన్ని గురించి చెప్పింటాడు, అక్కడ చెట్ల గురించి ఎంతో చెప్పింటాడు. కొన్ని మంది అట్లా పట్టుకుంటుంది. కొన్ని మందికి ఏం పట్టుకుంటుంది అంటే దాంట్లో తత్వార్థాలు ఉంటుంది. స్వామి உலனெனில் உலன் அவன் உருவம் உருவுகள் உலனெனில் அவன் அருவம் வருவுகள் உலனன இளனன இவை குணமுடமையில் ఉలన్ ఇరు తగమయోడు ఒడివిలన్ పరందే. ఆ తత్వార్థాలు కొన్ని మందికి పట్టుకుంటుంది. కొన్ని మందికి ఆళ్వారు ఎట్లా అనుభవించాడు, ఎట్లా ప్రకారం భగవంతుడు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి అది పట్టుకుంటుంది. అప్పుడు రకరకాలుగా
ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పట్టుకుంటుంది కదా, అప్పుడు అన్ని కావాలి కదా. ఇది ఒకటే ఉంటే అదండి నాకు అది పట్టుకోదండి ఇది కావాలా. పెళ్లిలో భోజనం పెడతారు రకరకాల, ఇప్పుడంతా తగ్గిపోయింది, రకరకాలుగా పెడతారు. ఎందుకంటే బాగా భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత దాని తర్వాత వాళ్ళకి మంగళాశాసనం చేయాలా, భోజనం చేసిన మంగళాశాసనం చేయాలా. భోజనమే వీళ్ళు పట్టుకుంది లేదనుకోండి అది లాభం లేదు. అదేంటండి ఏదో పెట్టేసారు నాకు ఇది పట్టుకోదండి అని చెప్పారు కదా. అందువల్ల 18-20 రకాలు చేస్తారు. ఏదైనా ఒకటి పట్టుకుంటుంది కదా. ఇది భోజన విషయంలో ఇది తప్పు. అయితే మనకి భగవత్ విషయంలో కొంతమంది రాముడు పట్టుకుంటుంది, కొంతమంది కృష్ణుడు పట్టుకుంటుంది, కొంతమంది వరాహుడు పట్టుకుంటుంది, కొంతమందికి పెరుమాలే పట్టుకోదు ఆళ్వారు పట్టుకుంటుంది, కొంతమందికి ఆళ్వారు కూడా కాదండి మా ఆచార్యుడు స్వామి రామానుజుల వారు ఆయనే అని కొంతమంది పట్టుకుంటుంది. కొంతమంది కంటే నాకు సమాసేమించిన ఆచార్యుడు ఆయనే ఆయన పట్టుకుంటుంది కదా. అన్నిటికీ తాగుంటుంది ఆళ్వారు దిగొట్టుకుంటుంది. అన్ని తెలిపించాలి కదా. అందువల్ల 5 వ్యాఖ్యానం 5 వ్యాఖ్యానం అప్పుడైతే దేని మీద నమ్మకం ఉంటుందా రావటం రాని ఆయనకి చుట్టూ ఉండే దివ్యదేశం మీద నమ్మకం ఉంటుందా ఈ వ్యాఖ్యానం చదవండి. భగవంతుడి మీద నమ్మకం ఉండదా ఆ వ్యాఖ్యానం చదవండి. అదే ఆళ్వాళ్ళు తత్వార్థాలు చెప్తున్న దాని మీద నమ్మకం ఉండదా ఆ వ్యాఖ్యానం చదవండి. ఆళ్వాళ్ళ అనుభవం మీద నమ్మకం ఉండదా దాన్ని చదవండి. అప్పుడు ఈ ప్రకారం చదవని చెప్పారు. అదే అందువల్ల ఇప్పుడు కొన్ని తావులో ఆ చుట్టూ ఉండే కొడుకుని నమ్మకం మనకి దేని మీద ఉంటుందో అందులో. అయితే ఇదంతే ఇంద్రియాలు నాకు ఇంద్రియాల వల్ల నాకు ఇంత శ్రమమే ఆళ్వారు చెప్తారు. ఉన్నిలావ ఐవరాల్ కుమదేట్టి ఎన్నై ఉన్ పాదబంగయం నన్నిలావగయే నలివాన్ ఇన్నమెన్నుగండ్రాయ్. ఈ ఇంద్రియాలు ఈ శరీరంలో ఉండే అవయవాలు ఉంటుంది కదా, కళ్ళు ముక్కు చెవు నోరు, దీని వల్ల నాకు ప్రాబ్లం అంటారు కదా. అప్పుడు దాని గురించి చెప్తాడు ఆ ప్రభావం గురించి. అది కొంతమంది పట్టుకుంటుంది. కొంతమందికి శరణాగతి మార్గం ఆరనక్కు నేను పాదమే శరణాగతి తంజుడిందా అని చెప్పి ఆ పాసం పట్టుకుంది కదా, అది తెలుసుకోవచ్చును. అప్పుడు ఎవరెవరికి ఏదైతే పట్టుకుంటుందో అది పట్టుకుంటారు అనుకుంటా అనే వ్యాఖ్యానం వచ్చింది. సరే, భాగవత సమాగం కొన్ని మొదలు పట్టుకుంటుంది. భాగవత సమాగం అంటే శ్రీవైష్ణవంతో కలసాల వాళ్ళతో కలిసి ఉండాలా. కొన్ని అలాగా ఉంటే దానికి భాష ఉండాలి. 3వ పత్తి 7వ తిరువావిడి పైలం చివరి మూర్తి పంగయ్య కన్నెనై మళ్ళీ 8వ పత్తి 10వ తిరువావిడి ఎడుమార్ కడిమే చేయవేని పోల్ ఇదంతా పట్టుకుంటుంది. అయితే ఈ ప్రకారం ఎవరెవరికి ఏదైతే పట్టుకుంటుందో ఆ ప్రకారం వ్యాఖ్యానం అనుగ్రహించిన దానివల్ల దీన్ని ఎవరు వదలనవదు అని చెప్పి దీని ఎట్లా చెప్తారు, సింపుల్ గా చెప్తారు, బాగా చెప్తారు. ఆ ప్రకారం ఇచ్చారు స్వామి. దీన్ని ఏదైనా కొరత ఉంటుంది ఏది లేదు. ఎవరికి ఎది పట్టుకుంటుందో అది తీసుకోవచ్చు. సరే స్వామి ఈ లోకంలో ఉండాలా, దానికి మీరు ఆళ్వార్ పాసం ఉంటుందా? ఉన్నది. దానికి ఈ లోకంలో బాగా ఉండాలంటే కోసం ఆళ్వార్ పాసం ఉన్నది. అది చెప్పండి స్వామి. ఆ పాసరం చెప్తే నేను ఈ లోకంలో బాగుండాలంటే అయితే ఆళ్వార్ అభిప్రాయం ఏం తెలుసా, ఈ లోకంలో బాగుండాలా అయితే ఎప్పుడైనా ఎక్కించిన బయలుదారి కావాలా. అది 60, 70, 80, 90 తెలవదు. అందువల్ల ఇక్కడికన్నా అది శాశ్వతం. నలబంధమిల్లదో నాడు అక్కడికి వచ్చేసామంటే అనుభవజనిత ప్రీతికార్థ కైంకర్యం శాశ్వతంగా దొరకదు కదా. అందువల్ల అక్కడ వచ్చేసాం. సరే స్వామి, ఈ ప్రకారం వస్తా ఉన్నప్పుడు ఈ కాలక్షేపం అనేది ఇన్ని పద్ధతిలో ఉంటేదా కాలక్షేపంగా వస్తూ ఏం లేదు. అదే ఒక రకంగా కాలక్షేపం చెప్తాను, ఇంకో స్వామి ఇంకో రకంగా చెప్తాడు. ఇది బాగుండాలి ఇది బాగలేదు తర్వాత అది. కొన్ని మందికి ఏమవుద్దంటే స్వామి ఈ స్వామి చెప్పింది బాగుండదండి, ఆయన కాలక్షేపం వినండి, ఈ స్వామి చెప్పింది బాగుండండి. అయితే కాలక్షేపం ఎవరు శాస్త్ర సమ్మతంగా చెప్తారో ఆ కాలక్షేపం వినాల. అది వదిలేసి లేదండి నాకు వచ్చి ఈయన పట్టుకుంది శాస్త్ర సమ్మతము కాదు అదంతా లేదు అని అది కాదు. శాస్త్రం సమ్మతంగా ఉండాలా, అది కాకుండా పెద్దవాళ్ళు ఏం నిర్ణయించారో ఆ నిర్ణయించే ప్రకారం చెప్పాలా. ఈయనకి ఇది అర్థమవుతుంది, ఈయన ప్రకారం నాకు ఇట్లా అర్థమవుతుందండి ఇద్దా దానికి అర్థం అది చెప్పేటప్పుడు కాలక్షేమం వినకూడదు. అప్పుడు కాలక్షేమం ఒక్కొక్క రకం ఉంటుంది కదా, అది వినుకోవచ్చు. అప్పుడు ఇతడికి ఉంది
కొన్ని ఈ ప్రకారం వ్యాఖ్యానాన్ని గురించి ఏంటన్నా రీజను కాలక్షేప పద్ధతి కదా. సరే స్వామి, కాలక్షేప పద్ధతిగా ఉంటే కూడా ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు మీరే 8 మందిని వచ్చుంటారు. వచ్చిన తర్వాత కొంచెం రండి, ఆ స్వామి ఏదో చెప్తున్నారు ఒక్కసారి విని చూడు. ఆయన పిలుచుకొని వస్తారు కదా కాలక్షేపానికి. పిలుచుకొని వచ్చిన తర్వాత ఆయనకి మొదట ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో నువ్వు చెప్తుంటావు, నేను రాలేదంటే నువ్వు కోపం చేసుకుంటావు. మరి నేను ఏదైనా చెప్తే నువ్వు రావు. అందువల్ల సరే నీకోసం అతను వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఏదో పట్టుకున్నట్టు అది నేను చెప్పాను అనుకోండి, తెలవదు. పట్టుకున్నట్టు నేను చెప్పాను అనుకుంటే అప్పుడు పట్టుకుంటుంది. పట్టుకున్నాను అనుకోండి, ఎవరు తీసుకొచ్చాడో ఆయనకు కూడా అంత పట్టుదల ఉండదు కాలక్షేపంలో. ఆయన రాకుండా పోతే కూడా రాను 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 చెప్తారు కదా ఒక స్వామి, ఆయన రెగ్యులర్ గా వస్తూ ఉంటాడు. వచ్చే మాత్రం కాదు, ఎంత బాగుంటది అప్పుడు ఇలాంటి రుచి వస్తుంది కదా. ఈ రుచి కోసం వ్యాఖ్యానం. అట్లా రుచి వచ్చిందంటే వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానం పూర్తిగా తెలిస్తే దాని మీద నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చిందంటే వాస్తవాలు వ్యాఖ్యానం అర్థమైపోతుంది. అప్పుడు ఇది అందరూ లోకంలో ఉండేటువంటి అందరూ ఉజ్జీవనం కావాలా దానికోసం. ఉళ్ళదెల్లాం వైయమరియ పగర్వోం వాయింది. లోకంలో ఉండేటి అందరూ ఉజ్జీవనం కావాలి కదా. అందువల్ల సరే స్వామి, ఉళ్ళదెల్లాం వైయమరియ పగర్వోం వాయింది అంటే ఎట్లా చెప్తే మీకు అర్థమవద్దు ఆ ప్రకారం చెప్తాం. ఎట్లా చెప్తే దీనిద అమోఘ సంకల్పం అంటారు. ఇవరుడి అమోఘ సంకల్పం ఇరుక్కంబడి వ్యాఖ్యానం ఇచ్చినాడు. విలోకం చేయాలి. అమోఘ సంకల్పం అంటే ఈ సంకల్పం అనేది పాడవదు. మనం ఏదో అనుకుంటాము, ఈ రోజు ఇక్కడికి పోవాలా, ఆ రోజు అక్కడికి పోవాలంటే పూర్తిగా పోను కాదు, సగం పోతాం సగం లేకుండా పోతాం. అయితే అట్లా కాదు. వీళ్ళు ఎత్తుకున్న సంకల్పం, పూర్వాచారులు ఎత్తిన సంకల్పం వ్యాఖ్యానం అనుగ్రహించి ఇది లోకమంతా ప్రచారం అయ్యి ఇది లోక ఉజ్జీవనం కావాలని సంకల్పం చెప్తున్నారు కదా. ఆ సంకల్పం ఏమది పాడవదు. అట్లాంటి సంకల్పం ఇంతవరకు జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఎన్ని తవల కాలక్షేపాలు జరుగుతుంది స్వామి. మీ ఊర్లో కాదు ద్రావిడ దేశంలో జరగచ్చు, తెలుగుదేశంలో జరగలేదంటే జరుగుతుంది. మనకి తెలవకుండా ఉండొచ్చు. ఎంతంతనో ఈ తిరువాయుడి భగవద్ విషయమేమి, రహస్య గ్రంథాలు ఏమి, అదే ప్రకారం అన్ని నారాయణ ద్వీపం ఏమేమో అంతా జరుగుతూనే ఉంటుంది. మనకి అది తెలవకుండా ఉండొచ్చా కానీ జరగలేదు. అందువల్ల ఇంతవరకు వాళ్ళు ఆ రోజు చేసిన సంకల్పం ఇంతవరకు జరుగుతూ ఉంటది కదా. సరే స్వామి, అయితే కొంచెం తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉండదు. తగ్గిపోవడం పూర్తిగా పోదు. ఏమంటే ఆ సంకల్పం పాడవదు, తగ్గి ఛాన్స్ ఉండదు. అప్పుడు ఎప్పుడంతా తగ్గిపోయే ఛాన్సెస్ ఉండదో అప్పుడు మళ్ళీ ఈ కాలక్షేపం చెప్పుకోవాలి. అందువల్ల ఉపన్యాసం కానీ కాలక్షేపం కానీ చాలా ముఖ్యం. అందువల్ల అప్పుడప్పుడే నేను చెప్తా ఉన్నాను, కాలక్షేపానికి రండి రండి. వస్తే ఏం స్వామంటే మన పూర్వాచార్యులకి ఆనందం. ఓ మన రాసి పెట్టిన దాని వినేదానికి ఇతను వచ్చాడే ఆనందం. అది ఆనందం. వాళ్ళకి ఆనందం వచ్చిందంటే ఆళ్వారు ఏం చేస్తారంటే, ఓ నేను మూల గ్రంథం రాశానే, దానికి వ్యాఖ్యానం ఈయన రాశాడే, ఆ వ్యాఖ్యానికి వీళ్ళు వచ్చేరే ఆళ్వారికి ఆనందం. ఆళ్వారికి ఆనందం వస్తే ఏమో స్వామి ఏంటంటే పెరుమాళకు ఆనందం. భగవంతుడికి ఏం ఆనందం అంటే ఏం లేదు ఆళ్వారి ఈ ప్రకారం అవతారం చేయించి మూల గ్రంథమైన నారాయణ దేవుడిని అనుగ్రహించని చెప్పి ఆయనకి అవకాశం ఇచ్చాను. ఆయన అనుగ్రహించాడు. దానికి వ్యాఖ్యానం ఆచార్యులు రాచేశాడు. ఆ వ్యాఖ్యానం వినేదానికి వీళ్ళు వచ్చారే, ఎంత వైభవం ఆయనకి ఆనందం. ఇప్పుడు మన కాలక్షేపం వినేదాని వల్ల పూర్వాచారులకు ఆనందం, ఆళ్వారులకు ఆనందం, భగవంతుడికి ఆనందం. స్వామి ఈ ప్రకారం ఉంటుందంటే వాళ్ళు అదే కదా కావాలంటారు. వాళ్ళు కావాల్సింది అందుకే అప్పుడప్పుడు చెప్తా ఉండేది. మీరు కొన్ని మంది ఏమంటారు, స్వామి ఈయన కాలక్షేపం చెప్తాడు అందువల్ల అందరూ రావాలంటాడు. అట్లా కాదు పద్ధతి. ఎవరు కాలక్షేపం చెప్పినా కూడా అడిగేం కాదు. ఎవరు చెప్పినా వినాలి. ఎవరు చెప్పినా కూడా పొయ్యారనుకుంటే భగవంతుడికి ఆనందం, ఆచార్యులకు ఆనందం, ఆళ్వారికి ఆనందం. మీరు ఆనందం, ఈ ఆనందం పూర్తిగా ఉంటుంది కదా. అందువల్ల ఇది విన్న ఏమవుద్దంటే మనకి పూర్తి అయిన ఒక జ్ఞానం కలగద్దు. ఆ జ్ఞానం రాను ఇంకా సంప్రదాయం సత్సంప్రదాయం. సంప్రదాయం అప్పుడు
ఇంత వైభవమైన సంప్రదాయమా అభిదాన సరస్వతి. అందువల్ల ఇది మనవాళ్ళ మామూలుకి ఎందుకోసం ఈ పాత్రను అనుగ్రహించారంటే ఈ సంప్రదాయం తెలుసుకోవాలి. అయితే ఇంతవరకు ఈ వ్యాఖ్యానం మన చదవటానే ఉంటాం. ఇంకా అయితే ఇంకోటి చెప్తాను మీకు, మన తిరువాయుని శాతవరం చేస్తాం కదా, అదే ప్రకారం వ్యాఖ్యానం శాతవరం ఉండదు తెలుసా మీకు? వ్యాఖ్యానం శాతవరం ఉంటుంది. మేలకోట మన వ్యాఖ్యానం శాతవరం చేసాం, ఈడు వ్యాఖ్యానం శాతవరం చేసాం. అటైతే తిరువాయుడి మూల గ్రంథానికి ఎంత వైభవమో అదే వైభవం వ్యాఖ్యానంకి ఉంటుంది. అందువల్ల ஆழ்வார்கள் ஏற்றம் அருளிச் செயல் ஏற்றம் தாழ்வாதும் என்று அவதாம் மனத்தோ ஏழ்பாரும் உய்ய அவர்கள் செய்த వ్యాఖ్యలు உள்ளதெல்லாம் వయ్యమరియ పగర్వోం వాయింది అని చెప్పాడు. సరే స్వామి, దీన్ని లోకమంతా చెప్పాలి కదా, ఎట్లా వ్యాఖ్యానం చేశారు, ఎలా చేశారు, ఏ ప్రకారం చేశారు, ఎట్లా చేశారు రేపు చూస్తాము. ఆశ్చర్యం. రేపు ఇది పూర్తి అయిపోయి దాని తర్వాత ஆழ்வார்களையும் அருளிச் செயல்களையும் தாழ்வா நினைப்பவர்கள் தாம் நரசின் வீழ்வார்கள் என்று நினைத்திரஞ்சే எப்பொழுதும் నీయవర్బాల్ చంద్రునిగా కూచిత్తిరి అని చెప్పతాడు. ఇది వచ్చి పాసం 35 పాసనం, 34 పాసనం రేపు మళ్ళీ ఉండదు. అది అయిపోయిన తర్వాత 35 పాసనంలో ఈ ఆళ్వాళ్ళ పాత్రని హీనంగా చూస్తాను, ద్రావిడ భాష నుంచి హీనంగా చూస్తాను, ఆళ్వాళ్ళ గురించి హీనంగా చూస్తాను, వ్యాఖ్యానం గురించి హీనంగా చూశాను, వెంటనే నీకు నరకం. 35 పాసనం అవుతుంది. ఏమినది రేపు చూస్తాం. ఆళ్వారం పెరుమానాజీ త్రిలేశనం ఆచార్యం త్రిడిలేశనం భగవతాలు తిరువడిగలే శరణం. సందేహాలంటే అడగచ్చు. రేపు ఉదయం 10 గంటలకి ఇదే కాలక్షేపం ఉంటుంది. రేపు ఉండదు, ఎల్లుండి ఉంటుంది. దాసోహం స్వామి, దాసోహం స్వామి. అడిగేం దాసోహం స్వామి, ఎలా ఉన్నారు స్వామి? మీకు ఎట్లా ఉంది గొంతు? అది బాగా తగ్గిందా స్వామి? ఇంకా సరిగా రాలేదు. ఇంకా రాలేదా స్వామి? మరి తగ్గిన తర్వాత పెట్టచ్చు కదా స్వామి. మందులు వాడుతున్నారా స్వామి? మందులు వాడుతున్నారా స్వామి? వాడుతున్నాను. బాగా తగ్గిన తర్వాత పెట్టాల్సింది స్వామి మళ్ళీ మీరు. అడిగే రామాదాస్ స్వామి.